పరిశుద్ధ కలిగిన తండ్రి, జీవాధిపతినికి స్తోత్రము నాయన. నీ ఘనమైన నామములో మీ దగ్గరికి మేము వచ్చి ఉన్నాము. కృపచేత మాకు మీరు నడిపించండి. నీ వాక్యము చుట్టూ కూడొచ్చి ఉన్న మమ్మల్తో మాతో మాట్లాడండి ప్రభా. నీ వాక్యము కోసము మేము ఏ విధంగా నడవాలో, నీవు మాకు దొరకాలంటే ఏ విధంగా ప్రవర్తించాలో మాకు మీరు నేర్పించండి అయ్యా. ఈ లోకంలో ఏది మాకు అవసరం లేదు, మీరు మాకు ఉంటే చాలు. అందుకే మేము ఇష్టపడి ఈ రాత్రి ఇక్కడ కూడుకొని వచ్చి ఉన్నాం. నాకు నేనుగా నీకు సమర్పించుకుంటున్నాం. నీ ప్రజలకి ఏది అవసరమో అది మీరు మాట్లాడండి. కృపచేత మీరు నడిపించండి, సహాయం చేసి నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. లూకా సువార్త 24వ అధ్యాయము. నిలబడుచుండగానే మన బైబిల్ తెరిచి లూకా సువార్త 24వ అధ్యాయము 13వ వచనము నుండి మరి 13వ వచనము నుండి మరి 20వ వచనం వరకు చదువుదాం. తర్వాత వాక్యం వెంబడి వాక్యం తర్వాత చదువుకోవచ్చు. మైక్ పని చేయట్లేదు. ఫస్ట్ మైక్ పని చేయనట్టు చేయండి. ఇక్కడ వెలుగుచ్చు. ఇక్కడ ప్రైజ్ ది లార్డ్. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయు అను ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నింటినీ గూర్చి ఒకరితోనొకరు సంభాషించుచు ఉండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచు ఉండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. ఆయన, మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలేమని అడుగగా వారు దుఃఖముఖులై నిలిచిరి. వారిలో క్లెయోపా అనువాడు యెరూషలేములో బస చేయుచు ఉండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులను నీ ఒక్కడవే ఎరుగవా అని ఆయనను అడిగెను. ఆయన, అవి ఏవి అని వారిని అడిగినప్పుడు వారు, నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలలోనూ వాక్యములోనూ శక్తిగల ప్రవక్త అయి ఉండెను. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఎలాగూ మరణశిక్షకు అప్పగించి సిలువ వేయించిరో నీకు తెలియదా? ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ కలిగిన తండ్రి, జీవాధిపతి నీకు స్తోత్రము నాయన. నీ వాక్యం ఎంతో సత్యమైనది, నిత్యమైనది, జీవమైనది. ఆ వాక్యము ద్వారా మా అందరితో మీరు మాట్లాడండి. నీ వాక్యమే సత్యము గనుక మా హృదయాల్లో ఆ వాక్యాన్ని స్థిరపరచండి. నీ వాక్యము చెప్పినట్టుగా మేమందరము చేయుదుముగాక. నీ వధువుకి ఈ కాలంలో వాక్య రూపంలో మార్చండి. వాక్యము లేకపోతే ఎవరు బ్రతుకులు బాగోవు. వాక్యం ఒక్కటే కంట్రోల్ చేస్తుందని, వాక్యమే నడిపిస్తుందని, వాక్యం ఒక్కటే పాపం చేయకుండా ఆపగలుగుతుందని మేము చూసామయ్యా. ఆ వాక్యంతో మా అందరికీ అభిషేకించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరు కూర్చోండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. పిల్లలు కూడా కనబడుతుండ్రు. సెలవులు దొరికాయి కదా? సెలవులేనా? రేపు ఒక్కరోజే సెలవేనా? పోలే, మంచిదేలండి. ఏదైనా మన మంచికే. హల్లెలూయా. అమ్మా, మీకు వాక్యం కనబడుతుందా? చీకట్లో చదివి పర్వాలేదమ్మా, మీ కళ్ళు మంచివే. సిస్టర్లు, మా చెల్లెలు చీకట్లో కూడా చదివేస్తున్నారు. అబ్బా, సన్ లైటింగ్ అమ్మా, పర్లేదు. గాడ్ బ్లెస్ యూ. చాలా మంచిది. మా చెల్లెలకి ఏదైనా అంటే అబ్బా అంటాడు, ఆయన ఉడికిపోతుంటాడు ఏదైనా సరే.
చాలా సంతోషం. ఈరోజు దేవుని సన్నిధిలో కూర్చోటము, దేవుని వాక్యం వినటం ఎంతో భాగ్యం. బాతుగూడెం వెళ్ళాం. మరి అక్కడ కార్యక్రమం తెలుసు కదా, కొంతమంది తెలీదా? లేకపోతే వచ్చేద్దరు మీరు అందరు. రోడ్లు కొత్త రోడ్డు వేస్తున్నారు, పాడైపోతుందని చెప్పలేదు వాళ్ళు. కొత్తగా వేస్తున్నారు, ఇప్పుడే బళ్ళు ఎక్కించేస్తారని భయపడిపోయారు వాళ్ళు. బాతుగూడెంలో మన సహోదరుడు ఒక అతను, మత్తయ్య అనే అతను చనిపోయాడు. అయితే ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, ఆయన వర్తమానం కూడా తెలుసుకొని, వాక్యము యొక్క శక్తిని కూడా తెలుసుకొని, ఆయన హాస్పిటల్కి వెళ్ళకుండా, విశ్వాసంతో బ్రతకకుండా చేతబడుల దగ్గరికి వెళ్ళాడని తెలిసింది. అంటే నాకు అది బోగట్టే, నాకు అర్థమైపోయింది. ఎల్లుంటాడులే, ఎందుకంటే ఆయన ప్రవర్తన అలాగే ఉందన్నమాట. నేను చూడలేదు, కానీ వాళ్ళు చెప్పింది ఏంటంటే, అక్కడ కొంతమంది అంటున్నారు నాకు సిల్లింగ్ పెట్టేశారని, అందుకే నాకు బాగా అవట్లేదు, నాకు ఇంక ఈ జబ్బు ఎవరికి దొరకదు, నాకు సిల్లింగ్ పెట్టేశారని ఒక అపనమ్మకంతో, దేవుడి మీద నమ్మకం ఉంచకుండా ఇంట్లో దూరిపోయి తలుపులు వేసుకొని ఉండిపోవడం బట్టి చనిపోయాడు. ఇప్పుడు కూడా నేను సంఘానికి చెప్తుంటాను, ఏ జ్వరం వచ్చినా, ఏ వ్యాధి వచ్చినా, ఏ జబ్బు వచ్చినా దేవుడి మీద ఆధారపడాలి. స్వస్థపరచువాడు యెహోవా. ఆయనకి తప్ప ఏ రోగము ఎవరికి భయపడదు. నా డాక్టర్లకి భయపడదు, ఆ రోగం మందులకి భయపడదు, దేవుడికి మాత్రం భయపడుతుంది. మీ అందరికి చదవండి బైబిల్లో. ఆ రోజు రోమా అధికారి ఆయన ముందు సాగిలపడి, ప్రభా, అధికారం కోసం నాకు బాగా తెలుసు, అధికారం అనేది ఎలాంటిదో నాకు తెలుసు బాగా. ఆ అధికారంకి ఎంత పవర్ ఉందంటే, ఒకడికి నేను ఇలాగ వెళ్ళమంటే వెళ్తాడు, రమ్మంటే వస్తాడు. అంత పవర్ ఉంది అధికారానికి. అధికారం ఇప్పుడు చూడు, ఇప్పుడు ఇంకో ప్రభుత్వం వచ్చింది, అధికారం ఉంది, వాళ్ళ పవర్ ఎలాగుందో చెప్పండి. చెప్పండిరా. ఆ ఊరికి రోడ్డు వేసంటే వేసేస్తాడంటనే. అదే నువ్వాను నేనాను, అధికారానికి అంత పవర్ ఉంటుంది. నిజమా కాదా? ఇప్పుడు ఆ రోమా అధికారి ఏం చేశాడంటే, ఆయన యొక్క దాసుడు పక్షవాయువుతో బాధపడుతున్నాడు మంచం ఎన్నో రోజులు బట్టి. ఎన్నో డాక్టర్లు బాగు చూసుంటారు, ఎవరు బాగు చేయకుండా అయిపోయి ఉంటుంటుంది. అయినప్పటికి కూడా రోమా అధికారి ఏం గ్రహించాడంటే, వీటన్నిటి మీద అధికారము ఎవరికి ఉందో ఆయన గమనించగలిగాడు. అంటే దయ్యాని మీద కానీ, రోగాల మీద కానీ, మరణం మీద కానీ, పాపం మీద కానీ ఎవరికి అధికారం ఉంది అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు మాత్రమే. నువ్వు కానీ ఆయనకి సమీపించినప్పుడు ఆ రోగానికి ఆర్డర్ ఇస్తాడు దేవుడే. ఆయనకు వదిలి వెళ్ళు అంటాడు. ప్రతి రోగము దయ్యమే, ప్రతి దయ్యం ఎవరికి భయపడుతుంది? ఆయనకే. ఆయనే సర్వాధికారి. ఆయనకి ఎలాంటి అధికారం ఉందంటే సర్వాధికారి. భూమి యందును పరలోకమందును సర్వ సృష్టి యందును ఆయన అధికారి. ఈ అధికారం ఎలాంటిదంటే మాట ఇస్తే చాలు పారిపోవలసింది, అది ఉండడానికి వీల్లేదు. ఆ అధికారాన్ని గుర్తించాడు రోమా అధిపతి. ఈరోజు విశ్వాసాలని చెప్పుకొని కూడా, దేవుడికి నమ్ముతున్నామని చెప్పి కూడా దేవుని యొక్క అధికారాన్ని గుర్తించకపోవడం చాలా బాధాకరమైన విషయం అండి. చాలా బాధాకరమైన విషయం. దేవుడు నమ్ముకున్న తర్వాత కూడా చేతబడుల దగ్గరికి వెళ్ళి, దయ్యాల దగ్గరికి వెళ్ళి, సిలింగోల దగ్గరికి వెళ్ళి మందులు వాడడం, ఇవన్నీ కూడా చాలా ఘోరమైన పరిస్థితి. వింటున్నారా? సౌండ్ కాదు, సౌల్ రాజా అన్నాడు ఆయన. సౌల్ రాజా అంటే నీకు సౌండ్ లాగా వినపడ్డది, నాకు వినపడ్డా. చూసారు ఎక్కడి నుండి? అర్థమైందా? సౌండ్ గురించి మాట్లాడట్లేదు, సౌల్ రాజు గురించి మాట్లాడుతుండ ఆయన. సౌల్ రాజు అంటే సౌండ్ అని మనం మాట్లాడుతున్నావు. అదే మిస్అండర్స్టాండింగ్. ఇలాగే సరిగ్గా వినకపోవడము, సరిగ్గా ఈ వాక్యానికి కూడా సరిగ్గా అర్థం చేసుకోకపోవడమే ఈరోజు లోకంలో సమస్యలు. దాని అవగాహన కానీ దాని కానీ మనకు అర్థమవుతాయి, దాని ప్రకారం మనం ఫాలో అవుతే ఈ లోకంలో ప్రతి దయ్యం ఆయనకు వణుకుతుంది. మీకు బైబిల్లో ఒక సూత్రం చెప్తాను. మీకు కూడా ఎప్పుడైనా ఎవరైనా 3-4 రోజులు జ్వరం వచ్చి నీకు పరీక్షించడానికి కొన్నిసార్లు వస్తుంది. నువ్వు చేసిన యథవ్యాసాలకి దేవుడికి దూరం అయిపోయిన దాన్ని బట్టి నీకు ఏదో ఒకటి వస్తుంది. దయ్యానికి అప్పచెప్తాడు దేవుడు.
ఆ దయ్యం వచ్చి నీకు ఎన్ని మందులు వాడినా, ఎన్ని మాత్రలు వేసినా, ఎన్ని ఇంజక్షన్లు వేసినా నీకు తగ్గదు. అలాంటప్పుడు నువ్వు ఎవరికి గుర్తు చేసుకోవాలి తెలుసా? దేవుడికి. అలాంటప్పుడు ఇంకో పక్కింటి వాళ్ళు ఎవరో వచ్చారు, ఏదో సిలింగ్ పెట్టినట్టుగా ఉంది, దిగదొడిసియండి, వాళ్ళకి పీలండి, వాళ్ళకి పీలండి, వీళ్ళకి పీలండి, అల్లా రచ్చ కట్టండి అన్నప్పుడు ఒక నిజమైన విశ్వాసం ఏం చేయాలా? దేవుని అధికారం ఎరిగి వెంటనే విశ్వాసంతో చనిపోతే చనిపోతాను కానీ ఇంకొక దగ్గరికి వెళ్ళను, నా దేవుడే సర్వాధికారి, ఆయనకి మించిన దేవుడు లేడని చెప్పాలి. ఈ కొండల్లోని ఇది ఒక బాధ. ఈ అడవి ప్రాంతాల్లో ఏ జ్వరం వచ్చినా సిలింగ్ పెట్టి చెడేయడు. ఏటు నీ అందం, ప్రపంచ అందగత్తులు అందగాళ్ళు ఒక్కొక్కడు వీళ్ళకి సిల్లింగ్ పెట్టేస్తారు. ఊ అంటే సిల్లింగే, ఊ అంటే సిల్లింగే. సిల్లింగులు ఈ వర్తమానం ముందు పనిచేస్తుందా? సిల్లింగులు దయ్యాలు దీని ముందు పనిచేస్తాయా? నమస్కారం చేసి పారిపోతాయి నువ్వు కానీ కరెక్ట్గా దాన్ని వినియోగించుకుంటే. రోమాధికారికి తెలుసు దేవుడి దగ్గర ఉన్న అధికారం ఏంటో అనేది. అందుకే ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి చదవండి బ్రదర్. రోమాధికారిది చదవండి ఒకసారి ఆయన ఏం మాట్లాడుతుండో చూడండి. అధికారం గురించి మనకి పూర్తిగా తెలియాలి. నా సబ్జెక్ట్ ఇది కాదు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు చాలా బాధ అనిపించింది. ఈ విషయాలను తెలిసిన తర్వాత నాకు చాలా, అందుకే ప్రభా ఈయన ఆత్మకి నువ్వు చేర్చుకున్నావని నేను ప్రార్థన చేయలే. నువ్వు మట్టిలో కలపమన్నావు కాబట్టి కలుపుతున్నావు అన్నాను. ఎందుకంటే వాక్యానుసారంగా లేకపోతే దానికి ఏం గ్యారంటీ లేదు, ఎవరికి గ్యారంటీ ఉండదు. బైబిల్ ఏం చెప్తున్నాడు ఆయన రోమాధికారికి? ఆ రోమాధికారి సాగిలిపడెళ్ళి ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తరువాత కపెర్నహూములోనికి వచ్చెను. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడు ఒకడు రోగి అయి చావసిద్ధమై ఉండెను. పాపం ఎత్తుక్కుంటున్నారు చెప్పాలా. 7వ అధ్యాయము లూకా సువార్త 1వ వచనం నుంచి. ఎందుకంటే చూస్తున్నారు అనమాట. పాపం ఎప్పుడో 100కి ఒకసారి చదువుతారు కదా, అందుకు. అర్థమైందా మీ అందరికి? 7వ అధ్యాయము 1వ వచనం నుండి చదవండి లూకా సువార్త. శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలెనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. ఓకే. వారు యేసును వద్దకు వచ్చి నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు, అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించెను అని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలు కొనిరి. కావున యేసు వారితో కూడా వెళ్ళెను. అది కాదు, అదే ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూసి మీరు ఆయన యొద్దకు వెళ్ళి ప్రభువా శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడిని నేను ఎంచుకొనలేదు, అయితే మాట మాత్రము సెలవిము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. ఇంకొక స్టోరీ ఉంటది. నేను సహా అధికారముకు లోబడిన వాడనే, అదుగో నా చేతి కిందను సైనికులు ఉన్నారు, నా చేతి కింద కూడా సైనికులు ఉన్నారు. అధికారం గురించి మాట్లాడుతున్నాడు ఆయన. అధికారం బాగా తెలుసు ఆయన. అధికారానికి ఆ యొక్క ఆర్డర్కి, ఆ అధికారానికి ఎంత పవర్ ఉంటుందో ఆయనకు బాగా తెలుసు. నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును, నా దాసుని చేయమంటే ఇది చేయనని నేను చెప్పినట్లుగా ఆయనతో చెప్పుడని వారిని పంపెను. వాళ్ళు అలా చేయలేదు, నువ్వు రమ్మన్నారు వాళ్ళు. ఇంకో దగ్గర ఎలాగ రాశారు తెలుసా? అదిగా యేసు ఈ మాటలు విని అతని గురించి ఆశ్చర్యపడి, ఎవరి కోసము? రోమా అధిపతి కోసం. ఆ అధిపతి ఉన్నాడు కదా, ఆశ్చర్యపోయి తన వెంట వచ్చుచూ ఉన్న జన సమూహము వైపు తిరిగి ఇశ్రాయేలులోనైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను. నేను అధికారికి ఎలాంటి విశ్వాసం ఉందో చూడండి. అధికారం కోసం బాగా తెలుసుకున్నాడు ఆయన. ఏ అధికారం ఉంది యేసయ్యకి? ప్రతి దాని మీద, రోగం మీద, చెప్పండి, మరణం మీద, పాపం మీద, అన్నిటి మీద అధికారం ఆయనకు ఉందని తెలిసిపోయింది ఆయనకి. అందుకే ఇంకెక్కడికి వెళ్ళినా అది పోదు, ఆయన ఒక్కడే మాట్లాడితే పోద్ది అనే ఒక విశ్వాసం ఆయనకు ఉంది. ఆ విశ్వాసం మన అందరికి ఉంటే ఎలాగుంటుంది? కొద్దిగా 3 రోజులు జ్వరం తగ్గకపోతే వెంటనే కొంతమంది అన్నం ఇలాగ పట్టుకొని ఇలాగ అనుకొని ఇలాగ ఇసిరేయడం బయటికి వెళ్ళి. నేను ఎంతోమందికి చూశాను. దేవుడు కూడా మీకు అలాగ ఇసిరేస్తాడు. దేవుడి దగ్గరికి వచ్చి కూడా బైబిల్ ప్రకారంగా నువ్వు ఒక విశ్వాస అయి ఉండి దేవుడికి నమ్ముకున్న తర్వాత ఇలాంటి పనికిమాలి యాసాలు ఎవరు చెప్పినా వినకూడదు.
మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఆ రోమాధిపతి కోసం ఆయనే వచ్చి సాగిలి పడ్డాడని రాయబడి ఉంది. ఓకేనా? అర్థమైందా? ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుతున్నాడు పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు నేను వచ్చి వారిని స్వస్థపరిచెదనని అతనితో చెప్పగా ఆ శతాధిపతి ప్రభువా నీవు నా ఇంట్లోకి వచ్చుటకు నేను పాత్రుడను కాదయ్యా, నీవు మాట మాత్రము సెలవిమ్ము, మాట ఇస్తే చాలు, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. ఏంటి ఇంత గ్యారంటీ తెలిసిపోయింది? దీనికి అధికారం కోసం బాగా తెలుసు. కిందకి ఇంక రాయబడింది, నేను కూడా అధికారంలోకి లోబడిన వాడును, నేను కూడా అధికారం నా అధికారం ఏదని చెప్తే అది చేసేస్తుంటాను నేను. నా చేతి కింద సైనికులు ఉన్నారు, నా దగ్గర కూడా సైనికులు ఉన్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును. చూసారా? అధికారం కోసం మాట్లాడుతున్నా లేదా? అంటే దేవుడికి ఏ అధికారం ఉంది? యేసయ్యకి ఏ రోగమైనా ఆయన ఆర్డర్ కింద ఉండవలసిందే. అర్థమైంది? ఇప్పుడు ఆయన ఏ జబ్బు అయినా ఆయన మాట ఇస్తే వెళ్ళిపోవలసిందే. అర్థమవుతుందా? అందుకే మీరేం చెప్పాలా? ఎప్పుడైనా ఏదైనా వచ్చినప్పుడు నా తండ్రి సర్వాధికారి, నువ్వు నాకేం చేయలేవు అని అనాలి ఆ రోగంతో. అర్థమైందా? అప్పుడు అది భయపడుతుంది అనమాట. ఎవరు అధికారం తెలుసు. కానీ ఇవన్నీ తెలిసి దేవుడి దగ్గర ఉండవలసింది పోయి, దేవుడి మీద ఆధారపడవలసింది పోయి, ఒక దయ్యం దగ్గరికి వెళ్ళి ఆడే పెట్టింది వాడే తన రాజ్యం అలాగే ఎలా కూల్చుకుంటాడు? అందుకే ఇలాంటి సిచ్యువేషన్ బైబిల్లో ఒక దగ్గర జరిగింది. రెండో రాజులు 1వ అధ్యాయంలో అది ఒక సంఘటన జరిగింది. అక్కడ 1వ వచనం నుండి మనం చదివితే, ఆహాబు మరణమైన తరువాత మోయాబీయులు ఇశ్రాయేలు వారి మీద తిరగబడ్డారు. అహజ్యా షోమ్రోనున్న తన మేడగది కిటికీల నుండి కింద పడిపోయాడమ్మా. రోగి అయి కింద పడిపోయాడు. అక్కడి నుంచి ఆయనకి ఏదో ప్రాబ్లం వచ్చింది. రోగి అయిపోయాడు, మంచం పట్టేశాడు. ఓకే, అహజ్యా ఎవరు? దేవుడికి తెలుసున్నాడు. దేవుడు మనుషులు, దేవుడు ప్రజలు, దేవుడు పేరు పెట్టబడిన ప్రజలు, దేవుడు మనుషులు. వీళ్ళు పడిపోయాడు, రోగగ్రస్తుడు అయిపోయాడు. ఎవరు తీయాలి ఇప్పుడు? సర్వాధికారి. అందరూ చెప్పండారా? ఎవరు బాగు చేయాలి? తర్వాత ఇక్కడ ఏమంటారు చూడండి. మీరు ఎక్రోను దేవతయగు బయల్జెబూబు నొద్దకు పోయి, ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? బయల్జెబూబు దగ్గరికి వెళ్ళమని. ఈ వ్యాధి పోగొట్టుకొని నేను స్వస్థపడుతునో లేదో విచారించండి అని దూతలను పంపగా. చూసారా ఎక్కడ పంపిస్తున్నాడు? ఒక దేవుడు మనిషి అయి ఉండి కూడా, దేవుడు వ్యక్తి అయి ఉండి కూడా, దేవుడి మీద నమ్మకం పెట్టుకోవడం మానేసి దేవుడి మీద ఆధారపడవలసింది పోయి ఎక్రోన్ దేవత దగ్గరికి వెళ్ళి నా గురించి విచారణ చేయండి బాగవుతానో లేదో అని అంటున్నాడు. కొంతమంది రాయిగాడి పంపించి రచ్చకట్టిరా అంటుంటారు. నువ్వు దయ్యం బిడ్డవైతే ఖచ్చితంగా ఆ మాట వింటావు. దేవుడు బిడ్డవైతే నా దేవుడు నాకు లేపుతాడు అంటావు. అర్థమైందా? రచ్చలు గిచ్చలు నీకు బతికించేస్తే మరెందుకు ఈ హాస్పిటళ్ళు? మాట్లాడరు. MBBS చదవాల్సిన డాక్టర్లు ఎందుకు? ఇన్ని మందులు ఎందుకు? మందుల షాపులు ఎందుకు? చెప్పండారా? ఆ మందు కూడా దేవుడిచ్చిన ఔషధం. ఆ మందు కనిపెట్టడానికి కూడా మనిషికి దేవుడిచ్చిన జ్ఞానం. ఒకదాని తర్వాత ఒకటి దేవుడు ఇచ్చుకుంటూ వస్తున్నాడు మనుషులకి. మందులు దేవుడిది కావు అనుకోకండి, అది స్వస్థతలో భాగం అన్నాడు ప్రవక్త. మందులు కూడా వెయ్యాలి, దేవుడి మీద విశ్వాసం ఉంచాలి. మందు క్రిమిని చంపుతుంది, స్వస్థపరచువాడు దేవుడు. స్వస్థత వేరు, మందు వేరు. మందు ఏంటంటే నీ లోపల ఉన్న క్రిమి పురుగుందా దాన్ని చంపుతుంది, నీకు హాని చేసే పురుగుని చంపుతుంది అది. కానీ అది గుల్ల చేసిన కన్నము ఇంకా మాంసం పూడ్చేది దేవుడే. దాని గురించి ప్రవక్త చాలా చక్కగా చెప్పాడు. మీ ఇంట్లో ఎలక దూరితే కన్నం పెట్టేసింది అనుకో, నువ్వు ఎలకల మందు పెట్టేసి ఎలకని చంపేస్తావు, మరి కన్నం ఎవడు పూడుస్తాడు? అలాగే నీకు నష్టపరిచేది మళ్ళీ ఉత్పత్తి చేయాలంటే దేవుడే, మళ్ళీ పూర్తి చేయాలి. అది అర్థమవుతుంది మీ అందరికీ? దాన్నే స్వస్థత అంటారు. డాక్టర్ ఏం చేస్తాడు? ఎముక ఇరిగిపోతే తిన్నగా ఇలా పెట్టేసి బద్దలెట్టి కట్టేస్తాడు అనమాట, సిమెంట్ కట్టేసేస్తాడు. ఎముక గడ కలపడం,
ఇలాగ ఎదురు పెట్టేసి ఇరిగిపోయింది కదా, ఇలాగ అయిపోయింది. ఇలా పెట్టేసి తిన్నగా చక్కగా మూడేసేస్తాడు. ఆ కొత్త ఎముక చిగురింపజేసేది ఎవరు? దేవుడు. దాన్నే స్వస్థత అంటారు. డాక్టర్ ఏం చేయలేడు, కట్టు మాత్రం వేస్తాడు. అర్థమైంది మీ అందరికీ? దాన్ని స్వస్థత అంటారు. దేవుడు అలాంటి వాడు. ఆయన మీద ఆధారపడవలసింది పోయి ఎక్రోన్ దేవత దగ్గరికి పంపించాడు ఈయన. ఎవరి మీద నమ్మకం ఉంది ఈయనకి? ఎక్రోన్ దేవత మీద. ఆ పేరు ఎత్తకూడదని నేను ఎత్తలేదు. రాయగడు వెళ్ళండి, అల్ల అతను ఉన్నాడు, యజ్జోడు అతను ఊగుతుంటాడు, ఆయనకు అడిగితే బాగుంటుంది అని వెళ్ళారా? దేవుడు ఇక్కడ ఏం జరిగిస్తాడో అదే జరిగిస్తాడు. అయిపోయా. అదే సేమ్ జరిగింది, అదే సేమ్ జరిగిందన్న. ఆయన విశ్వాసం ఉంచితే, దేవుడి మీద ఆధారపడి ఉంటే ఆయన బయటకు వచ్చి తిరిగేవాడు. తెలియకుండా ఎవరెవరికో సంప్రదింపులు చేసి ఇచ్చేశారనమాట. ఏం జరిగింది? మంచం దిగలే. ఇక్కడ జరిగిందే జరిగింది. అందుకే సంఘానికి నేను ఎప్పుడు కూడా హెచ్చరిస్తుంటాను. సర్వాధికారి అక్కడ కింద ఏం రాయడం తెలుసా? దారిలో వెళ్తుండగా చూశాడు. నా బిడ్డ అని చెప్పి నా పేరు పెట్టుకున్నాడు. నా బిడ్డలని చెప్పిన తర్వాత వీడు ఎక్రోను దేవత దగ్గరికి పంపిస్తున్నాడు మనుషులకి అనుకో. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలులో దేవుడన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవతయగు బయల్జెబూబు యొద్దకు విచారణ చేయడానికి నువ్వు దూతను పంపుచున్నావే, మనుషులకు పంపిస్తున్నవే. నీవెక్కిన మంచం మీద నుండి దిగి రాకుండా నిశ్చయముగా నీవు మరణమవుదువు అని ఏలియా పలికెనని వారు చెప్పగా. అయిపోయింది పని. అధికారం లేనోడి దగ్గరికి పంపిస్తున్నాడు, అధికారం కలిగినోడి దగ్గరికి వెళ్ళి సంప్రదించలేదు. ఈరోజు విశ్వాసులు ఇదే పొరపాట్లు చేస్తున్నారు చాలా విషయాలు. ఒకవేళ మన సంఘాలు ఎవరైనా అలా చేశారంటే వారికి సంఘం నుండి బయటికి పంపించడమే బెటర్. దేవుడే వదిలేసినోడికి మనకెందుకు? దేవుడే వాళ్ళకి వదిలేశాడు. ఆ మనసు ఎప్పుడైతే వచ్చిందో దేవుడే వదిలేశాడు వాళ్ళకి. అలాంటి వాళ్ళు దేవుడి సన్నిధిలో ఉండకూడదు. వెళ్ళిపోయి వాళ్ళ బతకొచ్చు స్వతంత్రులు. హల్లెలూయా. ఏలియా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట ప్రకారం అతడు మంచము దిగకుండా చనిపోయెను. అయిపోయాడా? అదే దేవుడి దగ్గరికి వెళ్ళి ఉంటే సర్వాధికారి ఆయన రామ అధికారి గ్రహించినట్టు కూడా గ్రహించలేని స్థితి. పేరు పెట్టుకున్న వాళ్ళు అటు ఇటు వెళ్ళకూడదు. అలాగ అంటున్నారండి. 100 మాటలు వస్తాయి, 100 రకాల సలహాలు ఇస్తుంటారు. ఒకలా కాదు 100 రకాల సలహా. ఎవరి సలహా వినకూడదు. వాక్యం దగ్గరికి వెళ్ళాలి, వాక్యం చెప్పింది చేయాలి. అది మాత్రం గుర్తెట్టుకోండి. ఇటు పక్క ఎవరి మాటలు నమ్మకండి. ఒక్కొక్కసారి పిచ్చి పిచ్చి మాట్లాడతారు. లేదు బెదర్ సీలింగ్ పెట్టేశారు, అది ఏంటి మాట్లాడుతున్నారు తెలుసా? అల్లదుగా ఎవరు వస్తున్నారు, అల్లదుగదుగదుగా వస్తున్నారు, అల్ల ఆడే కనబడుతున్నాడు. నీకు జ్వరము బ్రెయిన్కి వెళ్ళిపోయింది. నీ బ్రెయిన్కి వెళ్ళిపోతే నువ్వు పిచ్చి నీ కంట్రోల్ తప్పిపోద్ది. నీ బ్రెయిన్ కంట్రోల్ తప్పిపోయి ఏమేమి మాట్లాడతాడో నీకే తెలియదు అనమాట. ఏం మాట్లాడతారు? అలాంటప్పుడు ఏం చేయాలా? అమ్మో కోమంలోకి వెళ్ళిపోతాడని పరిగెట్టి తీసుకెళ్ళి జాయిన్ చేసేయాలన్నమాట. హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఆ బ్రెయిన్కి వెళ్ళిపోయిన జ్వరానికి కిందకి దించే ఇంజక్షన్లు వేస్తారు. వేసిన తర్వాత ఫస్ట్ రోజు కొద్దిగా ఇబ్బంది పెడతాడు, అలాగే రెండో రోజుకి మాత్రం కూర్చొని ఇడ్లీ తాయా అంటాడు. అర్థమైందా? ఆకలి వేస్తుంది అంటాడు. అప్పుడు అది దయ్యమే. కానీ దయ్యం వల్ల కొట్టేది దేవుడు కూడా మందులు ఏర్పాటు చేయించాడండి. ఏదోను తోటలో ప్రతి మొక్క మీకు వినియోగమే అన్నాడు దేవుడు. అర్థమైంది మీ అందరికీ? ప్రతి మొక్క మీకు పని చేస్తుంది. ప్రతి మొక్క మీకోసం, మన కోసం చేశాడు ఆయన. ఆ మొక్కల్లో నుండి తీసిందే ఈ మందులు. తెలుగు అర్థమవుతుందా? ఆ మొక్కల నుండి తీసిన, ఏర్ల నుండి తీసినవే ఈ మందులు. అది మా దేవుడు ఇవ్వకపోతే అక్కడి నుండి వచ్చేస్తాయి. మాట్లాడరేటీలు. అందుకే దేవుడు స్వస్థతలో ఒక భాగం డాక్టర్లు కూడా అన్నాడు ఆయన. వాళ్ళు ఏం చేయలేరు కానీ డాక్టర్లు దుమ్ముకి అడ్డంగా తిన్నగల పెట్టి కట్టేస్తారు, మిగతా దేవుడు చూసుకుంటాడు. అంటే వాళ్ళు కూడా కొంత భాగం అన్నాడు. అంటే తిన్నగ పెట్టడానికి. అర్థమైంది మీ అందరికీ? ఎప్పుడు కూడా ఎవరికి జ్వరం వచ్చినా, పిచ్చి మాటలైనా వెంటనే హాస్పిటల్కి జాయిన్ చేయాలా. మర్చిపోకండి. దేవుడి మీద ఆధారపడి ప్రార్థన చేసి వెళ్ళిపోవాలా.
ప్రవక్త అన్నాడు, ఒకరికి ప్రార్థన చేసినప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళి జాయిన్ చేయండి అనేవాడు. ఆ డాక్టర్కి దేవుడు హెల్ప్ చేసి ఆ జబ్బు దొరికినట్టు చేసి బాగు చేసేవాడు. స్వస్థత ఆయన ఇస్తాడు. అందుకే పన్ను నొప్పి వచ్చింది అనుకో, పన్ను నొప్పి వచ్చితే ఏం చేయాలా? డైరెక్ట్గా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ ఏదైతే నొప్పి పన్ను అది తీసేస్తాడు, తగ్గిపోద్ది. స్వస్థతలో భాగమా కాదా? ఆలోచన ఇవ్వడం కూడా దేవుడే కదా. అర్థమవుతుందా? తెలుగు. అందుకే ఇప్పుడు మంచం దిక్కుని చచ్చాడా లేదు ఈయన? ఎందుకు చనిపోయాడనగా నేను చూశాను ఆయన ముఖం ఈరోజు వెళ్ళి. ఆయన ముఖంలో ఒక కళ లేదు. రెండోది ఆయన కాదా అని చూస్తున్నాను నేను. పూర్తిగా మారిపోయాడన్నా. నేను పోల్చుకోలేకపోయాను. నువ్వు పోల్చావా విషయ? మొత్తం పొంగిపోయి ఉన్నాడు. తర్వాత ముఖం కూడా పూర్తిగా మారిపోయా. అసలు ఆయన ముఖమే కాదు, అలా మారిపోయి ఉన్నాడు. చూశాను, ప్రభువా దేవుడు నీకు సంప్రదించకుండా ఏదైనా చేస్తే ఇలాగ అవుతుంది అన్నమాట అనుకున్నాను. అందుకే నా ప్రియ సహోదరులారా, వాక్యం చదివినప్పుడు కానీ దేవుడి మీద ఆధారపడడం మాత్రం మానకండి. ప్రతి విషయంలో దేవుడి మీద మనం ఆధారపడాలి. హల్లెలూయా. మంచం దిగలేదు కదా? ఎందుకు దిగలేదు? దేవుడు మనిషి అని చెప్పి ఇంకొక వైపు వెళ్ళినందుకు, దేవుడి మీద విశ్వసించకపోయినందుకు ఎంత పెద్ద ప్రాబ్లం తెచ్చుకున్నాడు అతను. అందుకే ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త పడాలని కోరుతున్నాను. రెండోది, ఇంకొక చాప్టర్ చెప్తున్నాను, ఇంకొక విషయం చెప్తున్నాను. దేవుడే మన మధ్యలోకి రావాలంట. దేవుడే మనతో రావాలన్నా మనం ఏం చేయాలో ప్రవక్త గారి ద్వారా ఒక విషయం మనం నేర్చుకున్నాం. ఏంటో నేర్చుకున్నామో మీకు బైబిల్ ద్వారా చూపిస్తాను. దయచేసి ఇప్పుడు మనం చదివిన లూకా సువార్త 24వ అధ్యాయంలో 13వ వచనం మనం చదివితే, అదిగో ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు. ఏ దినమందు? ఆ దినమందే. ఏ దినమందు? జాగ్రత్త వినండి. అది చంపేసి పాతేశారు. కొంతమంది సిస్టర్స్ అక్కడికి వెళ్ళి సమాధి దగ్గరికి వెళ్తే ఆయన లేడు, ఆయన లేచి ఉన్నాడని దేవదూతలు చెప్పారు. ఇద్దరు దేవదూతలు వచ్చి చెప్పారు, ఇక్కడ సమాధిలో లేడు, సజీవుడైన వాడికి మృతులు ఎందుకు ఎత్తుకుతున్నారు? ఆదివారం తెల్లవారుజామున ఆయన లేచిన రోజే, తెల్లవారుజామున లేచిన రోజే ఇప్పుడు ఏం జరిగిందంటే, అక్కడికి ఏం జరిగిందంటే ఆ దినమందే, ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అను ఒక గ్రామమునకు వెళ్ళుచు. యేసుప్రభు మీ ఇంటికి రావాలని ఎంతమందికి ఉంది? మీతో కలవాలని ఎంతమందికి ఉంది? ప్రవక్త దీని గురించి ఏం మాట్లాడాలో మీకు చెప్తాను. ఇప్పుడు ప్రతి ఒక్కరికి యేసుప్రభు నా దగ్గరికి వచ్చి నాకు కలిస్తే బాగున్నా అనుకుంటారు ప్రతి ఒక్కరూ. కానీ ఆయన గురించి ఆలోచించరు, ఆయన గురించి మాట్లాడరు. పనికి మాలి మాట్లాడుతుంటారు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుతుంటారు. కానీ యేసుప్రభు గురించి నువ్వు మాట్లాడుతూ ఉండు, యేసుప్రభు కోసం నువ్వు నిత్యము తలంచుకుంటూ ఉండు, ఖచ్చితంగా నీకు ప్రత్యక్షం అవుతాడు ఆయన. 24 hours నీ ఆలోచన ఏంటి? ఏ పని చేసినా ఆయన చెప్పిన మాటలు, ఆయన చెప్పిన కథలు, ఆయన చెప్పిన దాని మీదే ఆధారపడతాయి. ఖచ్చితంగా మన మధ్యలోకి వచ్చి మనకి సమాధానం కలుగు చేస్తాడు ఆయన. ఇక్కడ ఏమంటాడు చూడండి, ఆ దినమందే ఓకే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అని ఒక గ్రామమునకు వెళ్ళుచున్నప్పుడు జరిగిన ఈ సంగతులన్నింటిని గురించి ఒకనితో ఒకడు సంభాషించుతూ ఉండిరి. ఈ సంగతుల గురించి బాబు మనము వెంబడించింది ఏదో ఒక దొంగ ప్రవక్తను కాదు, ఇంకొక వేరే వ్యక్తి కానే కాదు. కానీ ఆయన చేసినవన్నీ ప్రవక్త చేసినవే. ఆయన చేసినవన్నీ ఒక దేవుడు ఉంటేనే అది చేయగలరు. అలాంటి వ్యక్తిని మనం వెంబడిస్తుంటే సడన్గా ఈ రోమాధికారులు ఎలాంటి పని చేశారా బాబు అని వారి తలంపుల్లో కానీ వాళ్ళ మనసుల్లో కానీ ఈ 3 రోజులు కూడా ఆయన గురించే నిద్ర పట్టట్లేదు. ఆయనకి పడుకున్న ఆయనే తలంపులు వస్తున్నాడు, లేచిన ఆయనే తలంపులోకి వస్తున్నాడు,
కూర్చొని ఆయనే తలంపులోకి వస్తున్నాడు. ఆయన చేసిన మేలులు, ఆయన చేసిన కార్యాలు, ఆయన చేసిన గొప్ప కార్యాలు, ఆయన చేసిన మహత్కార్యాలు, ఆయన చేసిన ప్రేమ, ఆయన చూపించిన ప్రేమ, ఆయన చేసిన పనులన్నీ కూడా వాళ్ళు గుర్తు చేసుకుంటూ ధ్యానిస్తూ మాట్లాడుకుంటూ ఉన్నారు. నిద్ర పట్టట్లేదు. వీళ్ళ మధ్యలోకి ఒక వేరే వ్యక్తిగా వచ్చి ప్రత్యక్షం అవడానికి కారణం ఏంటో తెలుసా? ఆయన గురించి మాట్లాడుతున్నారు. ఆయన గురించి ఆలోచన కలిగి ఉన్నారు. ఆయన గురించి ఆలోచిస్తున్నారు. ఈరోజు తెల్లారి లేచి రాత్రి వరకు ఎవరి గురించి ఆలోచిస్తుంటాం? చింతపండు పండిపోతే బాగుండు, మా చెట్లు జీడి చెట్లు బాగా ముగ్గిపోతే బాగుండు, మా పందులు 10 పిల్లలు పెట్టేస్తే బాగుండు, మా కోళ్ళు 10 గుడ్లు పెట్టేసి పిల్లలు చేసేస్తే బాగుండు. మన తలంపుల్లో దేవుడి కోసం ఎప్పుడైనా ఆలోచిస్తుంటామా? ఎక్కువ ఆలోచించు. దేనికోసం ఆలోచిస్తుంటా ఎక్కువ? నేను ఈ రోజు నుండి మీ తలంపులని మార్చుకోవాలని ఈ విషయాలు నేను చెప్తున్నాను. వారి మధ్యలోకి దేవుడు రావడానికి కారణం ఏంటో తెలుసా? ఎవరి గూర్చైతే నువ్వు ఆలోచిస్తుంటావో వాళ్ళే నీకు దొరుకుతారు. ఎవరి గూర్చైతే నువ్వు ఎక్కువ చింత కలిగి ఉంటావో వాళ్ళే నీకు ప్రత్యక్షం అవుతారు. అర్థమవుతుంది మీ అందరికీ? కొంతమంది ఉన్నారు, దయ్యాల గురిండే మాట్లాడుతుంటారు. దయ్యాల గురిండే అంటే దయ్యం, లెగిసిన దయ్యం, కూర్చున్న దయ్యం అంటే మొత్తం దయ్యాలే ప్రత్యక్షం అవుతుంటాయి. అర్థమైంది మీ అందరికీ? కానీ వీళ్ళు ఆలోచిస్తారంటే ఆయన గూర్చి మాట్లాడుతున్నారు, ఆయన గూర్చి సంభాషించుకుంటున్నారు. ఇతరుల కోసం మాట్లాడుకోవట్లే. ఈ అక్క అలాగా, ఈ ఎక్క ఎలాగా, ఆ సిస్టర్ అలాగా, ఆ బెదర్ అలా మాట్లాడుకోవట్లే. వీళ్ళు మాట్లాడిందంతా యేసయ్య కోసం. ఎవరి కోసమమ్మా? జరిగిన యేసయ్యకు చేసినవన్నీ కోసం మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుతుంటప్పుడు ఏం జరిగింది? వారు సంభాషించుచు ఆలోచించుకొనుచు ఉండగా. దేనికోసం ఆలోచిస్తుంటారు చూసా? వాళ్ళ ఆలోచన ఏముంది? ఆలోచన, సంభాషణ. ఓకే, ఆలోచన, సంభాషణ. ఎవరి కోసం ఆలోచిస్తున్నాడు? యేసయ్య కోసం. ఈరోజు ఇతరుల కోసం ఆలోచించే టైం ఉంది, కానీ మన దేవుడు ఇలా చెప్పాడు, వర్తమానం ఇలా చెప్పింది, వాక్యం ఇలా చెప్పింది అని ఆలోచించే స్వభావం ఈ రోజుల్లో ఉందా? లేనే లేదు బ్రదర్, నాకు తెలుసు అది లేదు. ఆలోచించే టైం కూడా లేదు. అందుకే సమస్యలు, అందుకే మన బాధలు పోవట్లే, అందుకే దేవుడు రాలేకపోతున్నాడు మన దగ్గరికి. తర్వాత ఇంకేమంటాడు? వారు మాట్లాడుతూ ఉండగా యేసు. ఎవరు వచ్చారా? యేసు. వీళ్ళు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? వీళ్ళు ఎవరి గురించి ఆలోచిస్తున్నారు? ఇప్పుడు ఎవరు వచ్చారు? ఇప్పుడు చూడు, అందుకే చెప్తున్నాను. మా ఊర్లో సొమ్ములు కాసుకున్న వాళ్ళు తెలుసు కదా, కున్నడి చెరువు అనేది ఉన్నది. మనుషులకు పాతుతుంటారు, అక్కడ కాలుస్తుంటారు, సమాధులు ఉన్నాయి. ఆ ఏరియాలో పశువులు మేసుకుంటూ, వీడికి దయ్యం పట్టద్దు, వీడు అలాగ దయ్యం పెట్టదు, చూడు 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 నిజం పట్టేసింది ఆడికి. ఆడు ఊర్లోకి పరిగెట్టి వచ్చారు మిగతా కుర్రోళ్ళందరూ. దొల్ల కూడా కొడతాడు వచ్చిన వాళ్ళందరు కాడికి. కోరుకున్నారు వచ్చేసింది అది. ఎవరి గురించి మాట్లాడారు? దయ్యం కోసం. ఎవరికి పిలిచారు? వీళ్ళు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? యేసెవరు? దేవుడు గురించి మాట్లాడారు, దేవుడు గురించి తలస్తున్నారు, దేవుడు గురించి ఆలోచిస్తున్నారు. అప్పుడే దేవుడు ఖచ్చితంగా వారి మధ్యలో ప్రత్యక్షమయ్యాడు. నువ్వు ఎవరి గూర్చి అయితే ఆలోచిస్తుంటావో, దేని గూర్చి అయితే అవే వస్తాయి నీ ముందుకి. నేను నిజం చెప్తున్నాను, మన ఆలోచనలు మారాలి. వర్తమానంలో ఉన్న మనము మన ఆలోచనలు మార్చుకోవాలి, మన తలంపులు మార్చుకోవాలి. కూర్చున్నా, లెగిసినా, నడిచినా ఆయన గురిండే నువ్వు ఆలోచించాలి. ఎందుకన్నాడో తెలుసా? ఆయన ప్రత్యక్షం అవ్వడానికి, ఆయనకి జ్ఞాపకం చేసుకుంటే ఆయన ప్రత్యక్షం అవ్వడానికి, ఆయన గురిని తలంచుకుంటే ఆయన ప్రత్యక్షం అవ్వడానికి. యోనా చేప కడుపుల్లో ఎవరి గురించి ఆలోచించట్లే, ఆయన ప్రాణం కోసం ఆలోచించట్లే, ఆయన ఆరోగ్యం కోసం ఆలోచించట్లే, నేనేమైపోతానని ఆలోచించట్లే, దేవుడు గురించి ఆలోచిస్తున్నాడు. చేప కడుపులోకి కూడా వచ్చేస్తాడా? ఆయనకి ఎక్కడ నువ్వు ఆలోచిస్తారో అక్కడికి వెళ్ళిపోతాడు ఆయన. శద్రక్ మేషక్ అబేద్నెగో అగ్నిలో కూడా వారు ఆయన గురించి ఆలోచిస్తున్నారు, ఆయన గురిండే తలస్తున్నారు,
ఆయన గురిండే బ్రతుకుతామని నిర్ణయం తీసుకున్నారు. ఆయన గురించి నిలబడ్డారు వాళ్ళు. వెంటనే అక్కడికి వెళ్ళి దేవుడు నిలబడిపోయాడనా? దేవుడు మారడు. అదే దేవుడు ఇప్పుడు ఉన్నాడు. మన ఆలోచనలు బాగోలేక మనకు ప్రత్యక్షం అవట్లేదు. మన ఆలోచనలు సరిగ్గా లేకే మనం వాక్యంలో ఆయనకి చూడలేకపోతున్నాం. వింటున్నారా? మన స్వభావాలు మంచిగా, కానీ వీళ్ళిద్దరు మాట్లాడుకొని చుండగా మూడో వ్యక్తిగా ఆయన మధ్యలో ప్రత్యక్షమయ్యాడు. ఒకరి పేరు రాయబడింది, మరొక పేరు రాయబడలే. బ్రదర్ గారు చెప్పారు, ఎందుకు రాయబడలేదో తెలుసా? ఆ గ్యాప్లో నీ పేరు పెట్టుకోవాలని. అర్థమవుతుంది మీ అందరికీ? నువ్వు కూడా ఈలాగే ఉండాలి అని చెప్పడానికి. ఇంకొకటి పేరు ఏం రాయలేదు. మన పేరు అక్కడ పెట్టి అలాగ మనం మారాలని, అలాగ మనం ప్రవర్తించాలని కోరుకుంటున్నాడు ఆయన. ఇస్ దట్ రైట్? ఎంతమందికి అర్థమవుతుంది? అందరి పేర్లు అలా తలంచుకుంటే ఎంతమంది? అందుకే బైబిల్లో కొన్ని దాచేశాడు దేవుడు. ఆ దాయబడిందే మనం బోధించుకుంటున్నాం. గ్యాపల్లో ఉన్నదానికి మనం బోధించుకుంటున్నాం. దయచేసి మీరు అందరూ వినండి. ఇద్దరి మధ్యలో ఎందుకంటే ప్రత్యక్షమయ్యాడు? అయితే ఎవరి గురించి అయితే ఆయన తలంచుకొని ఉంటారో వాళ్ళ మధ్యలోకి వచ్చేస్తాడైతే. నాకు చెప్పండి, ఇక్కడ ఆయన గురించి తలస్తే వచ్చాడు. ఒక్క దగ్గర రాస్తే పనిచేయదు, రెండో దగ్గర కూడా రాయాలి. 2-3 దగ్గరలో సాక్షులు, 2-3 సాక్షులే ఆ సాక్ష్యము నిజమవుతుంది. చెప్పండరా? ఒకటి చెప్తే మనం వినాం కదా. మరి రెండోది ఎవరు తలయిస్తున్నారు? ఎవరి దగ్గరికి వెళ్ళాడు ఈయన? మీకు తెలుసా? నేను జాగ్రత్త వినండి. నేను బైబిల్లో రాయబడలేదు, అది దాయబడింది మాట్లాడుతున్నా. ఇంకొక అతను ఉన్నాడన్న, ఆయనకి కళ్ళు లేవు, భర్తమై, గుడ్డి భర్తమై. ఆయన ఏం ఆలోచిస్తాడో తెలుసా? చూడు, దానికి ముందే ఆయన గొర్రెపిల్ల ఇచ్చేశాడు. ఆయన దగ్గర ఉన్న పావురాలు కూడా బలి ఇచ్చేశాడు. ఆయనకి గొర్రెపిల్ల వల్ల త్రోవ కనబడేది, త్రోవ చూపించేది గొర్రెపిల్ల. ఇంకోటేమో పావురాలు అవి వేసిన యాక్షన్కి, అవి చేసిన మొగ్గలు వేస్తుంటే జనాలందరూ చూసి ₹10 వేసేవాళ్ళు. పావురాలు కూడా తన భార్యకి బాగోలేకపోతే అది కూడా ఇస్తాను అనుకొని మొక్కుకుంటే అది కూడా ఇచ్చేశాడు. ఇప్పుడు పావురాలు లేవు, గొర్రె లేదు, త్రోవ చూపించినోడు లేడు, భోజనం వచ్చే మార్గం కూడా లేదు. ఎవరైనా ఏదైతే ఆధారపడ్డారో అది లేకపోతే దాని గురించి తలం వెళ్ళిపోవాలి రూల్గా. ఇప్పుడు దేని మీద ఆధారపడ్డామో అదే ఇరిగిపోతుంది. నువ్వు రిక్షా మీద బతుకుతున్నావు, రిక్షా మీద జీవనోపాధి నీ కుటుంబాన్ని నడిపించుకుంటున్నావు. రిక్షా ఇరిగిపోతే దేని గురించి ఆలోచిస్తావు? ఏడ్చేలా ఉండరా, టైర్ మొత్తం పంచర్ అయిపోయింది అంటుంటావా లేదా? అంటటా లేదా? ఉదయం లెగ్గాని దేని గురించి ఆలోచిస్తుంటే మీరే చూడండి. ఏదైతే మన జీవనోపాధో దాని మీద మనసు వెళ్ళిపోద్దా లేదా? కానీ ఈ మహా వ్యక్తి, ఈ గొప్ప వ్యక్తి దాని గురించి ఆలోచించట్లేదట. ఎలాగ బ్రతుకుతానో, ఎవడు ఇస్తాడో లేదని ఆలోచించట్లేదట. ఆయన కూర్చొని వాళ్ళ అమ్మ చెప్పిన స్టోరీలన్నీ, దేవుడి కోసము, ప్రవక్తల కోసము, మోషే కోసము, యెహోషువ కోసం ఏమేమి చెప్పిందో చిన్నప్పుడు అవన్నీ కూడా ఆ రాయి మీద కూర్చొని జ్ఞాపకాలు చేసుకుంటున్నాడు ఆయన. తన తలంపుల్లో, తన మనసులో ఆలోచించుకుంటూ ఏం ఆలోచిస్తున్నాడో తెలుసా? ఏం ఊహిస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? దేవుడు ఇలా చేశాడు ఆ రోజు ఇలాగ యెహోషువకు తోడే ఉండి నడిపించాడు. ఆయన వచ్చేటప్పుడు దూసిన ఖడ్గంతో ఇదిగో ఈ గోడ దగ్గర అక్కడ 100 గజాల దూరంలో నిలబడితే యెహోషువ అడిగాడు ఆయనకి, నువ్వు మా పక్షం వాడువా, శత్రుపక్షం వాడువా అని అడిగితే, దేవుడు నేను సైన్యములకు అధిపతికి యెహోవా యొక్క వచ్చాను, తరపున వచ్చానని చెప్పగానే ఆ దోతే ఈరోజు నాకు ప్రత్యక్షమవుతే నేను కాలు మీద పడిపోయేవాడిని, నా కళ్ళు ఇమ్మని నేను బ్రతిమాలుకునేవాడిని అని ఎవరి తలంపుల్లో ఉన్నాడు తెలుసు? అక్కడ ఆయన తలంపుల్లో, ఆయన మైండ్లో అన్నీ కూడా దేవుడే పరిగెడుతున్నాడు. ఆయన మనసులో అంతా. నేను సూత్రం ఏంటి? ఎవరైతే తన గురుని తలస్తుంటారో, ఎవరైతే తన మనసులో ఆలోచిస్తూ ఉంటారో వారికి ఆయన ప్రత్యక్షం అవుతానని మాట ఇచ్చింది దేవుడు. ఇప్పుడు ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు. మరి ఇప్పుడు గుడ్డి భర్తమై, ఇవన్నీ కూడా గుడ్డి భర్తమై తీయండి వర్తమానం మీకు చూపిస్తాను. ఇవన్నీ దొరుకుతుంది చూడండి, కిందకి వెళ్ళండి. తీసారా? 56వ పేర హబ్బులో
ఓ నా బాల్య దినముల గురించి ఆలోచించుట ఎంత అందంగా ఉన్నది. ఏటంటున్నాడు ఈయన? నా బాల్య దినముల గురించి ఆలోచించుట ఎంత అందంగా ఉన్నది. ఆయన ఎక్కడ కూర్చున్నాడు? 56లో ఎక్కడ కూర్చున్నాడు చూడండి ఒకసారి. మరియు ఆ వ్యక్తంగా చెప్తున్నాడు, భిక్షగాడుగా నా మార్గం నుండి. చూడండి ఇక్కడ, అక్కడ అతడు కూర్చున్నప్పుడు, భర్తమై అక్కడ కూర్చున్నప్పుడు దానిని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. దేని గురించి? తల్లి చెప్పింది దానికోసం. దేవుని శక్తి, దేవుడు ఇలా పనిచేసేవాడు. కానీ మా యాజకులేమో ఆ దినాలు వెళ్ళిపోయాయని అంటున్నారు. ఆ దేవుడే అలా పని చేయకపోతే మాకు ఎందుకు అనుకొని ఈయన ఆలోచిస్తున్నాడు. అలాగ ఆలోచిస్తున్నప్పుడు చదవండి. అవును అవును, గొప్ప వీరుడైన యెహోషువ నాకు జ్ఞాపకం వస్తున్నాడు. ఎవరు వస్తున్నారు జ్ఞాపకం? యెహోషువ, ఒక దైవజనుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తర్వాత, నా తల్లి గారు ఈ విధంగా చెప్పేది. నా తల్లి ఎలాగ చెప్పేది అని ఆ పట్టణము ప్రాకారం దగ్గర మోస్తే స్థానంలో వచ్చిన యెహోషువ అక్కడే నిలబడి ఉన్నాడు. ఆ ఎరుకో గోడ దగ్గర నిలబడినాడు నాన్న. ఇప్పుడు పరిశుద్ధాత్మకు సాదృశ్యము చూడండి. మోషే ఆ పిల్లలను వాగ్దాన దేశంలోకి నడిపించలేదయ్యా, యెహోషువ నడిపించాడు వెళ్ళి. తర్వాత అతని ద్వారా ధర్మశాస్త్రం ఇవ్వబడింది కానీ అతడు వారిని వాగ్దాన దేశంలోకి ప్రవేశపెట్టలేదు. యెహోషువయే వారిని లోపలికి ప్రవేశపెట్టాడు. అచ్చా, చూసారా? ఇప్పుడు వారిని ఆవలికి తీసుకువెళ్ళేది పరిశుద్ధాత్మే తీసుకెళ్ళింది. ఇవన్నీ వాళ్ళ తల్లి చెప్పింది అనమాట. ఏం కూర్చొని ఆలోచిస్తున్నాడు అక్కడ? తన బాల్య దినాల్లో వాళ్ళ అమ్మ చెప్పిన దాన్ని, యెహోషువ స్టోరీని, యెహోషువతో దేవుడు ఉండే స్టోరీని, దేవుడు చేసిన కార్యాలని గుర్తు చేసుకొని ఆలోచించుకుంటూ పరవశమైపోతున్నాడు ఆయన. అబ్బా, దినాలు ఎంత బాగున్నాయి, మా అమ్మ చెప్పిన దినాలు ఎంత బాగున్నాయి. ఏంటి ఆలోచిస్తున్నాడు? ఆయన దగ్గర పావురాలు పోయాయి, గొర్రె పోయింది. ఇప్పుడు ఎవడేస్తాడు నాకు బతిం అనుకున్న ఆలోచన లేదన్నా. ఇప్పుడు సాలెం బెదర్కైనా అడగండి, బిర్యానీ 10 కేజీలు వండాడు అనుకో, జనాలు రాలేదు ఏంటని ఆలోచిస్తుంటాడు. అది నిజమో కాదు? అది నిజమేనా? అల్లాలు కమేళ చేసి పెద్ద దేశం ఈరోజు కంబోజల్. జనాల తర్వాత సంత ఎటు రావట్లేదు, అంటే సంత ఎటు రావట్లేదు, ఎవడు రావట్లేదు ఏంటి అంటుంటారు వాళ్ళు. ఎందుకు? అదే ఆధారం వాళ్ళకి. ఏదైతే ఆధారమో దాని గురించి ఆలోచిస్తుంటాడు ఎవడైనా. కానీ నాకు ఈ మనిషి మాత్రం విచిత్రమైన ఆలోచిస్తున్నాడు ఈయన. కానీ అతడు అక్కడ నిలబడి ఉన్నాడు. అది ఏప్రిల్ నెల అని అతడి తల్లి కూడా చెప్పింది. ఏప్రిల్ నెల ఇది, ఈ తల్లి కూడా అదే చెప్పింది. కరెక్ట్గా ఏప్రిల్ నెలలోనే ఈయన ఇక్కడ కూర్చున్నాడు. ఓకే, తర్వాత ఇక్కడ ఏమంటారు? యోదయలోను కొండల మీద ఉన్న మంచు అంతా కరిగిపోవటం వలన యోర్దాను నిండుగా ప్రవహిస్తుంది, ఫుల్గా పరిగెడుతుంది. అప్పుడు అయితే కానీ గొప్ప యోధుడైన యెహోషువ అవతల ఒడ్డు నిలబడి ఉన్నాడు. 2 పాయలు చేశాడు దానికి. ఈ స్టోరీలను ఎవరు చెప్పారు? అలా అమ్మ. అందరూ చెప్పండి, మీ పిల్లలకి ఏం చెప్తుంటారు మీరు? అమ్మ 5వ సువార్త అన్నాడు ప్రవక్త. మీ పిల్లలకి స్టోరీలు చెప్పడానికి మీకు తెలిస్తే కదా ముందు. మీ పిల్లలకి ఏం చెప్పాలి? వాక్యము చెప్పాలా. ఆ తలంపులు చూసావా? వేరే తలంపుల వైపు వెళ్ళట్లే. ఆ తలంపులు ఎక్కడ పాడవకుండా వాక్యం గుర్తొస్తుంది ఆయనకి. దేవుడు చేసిన మేలులు గుర్తొస్తున్నాయి. మీ పిల్లలకు కూడా అలాగ నేర్పిస్తే ఒకరోజు మీ పిల్లలకి దేవుడు కలుసుకుంటాడు. వాళ్ళ జీవితాలకి కాపాడుతాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? మీ పిల్లలకి ఏం చెప్పాలా? మీ మామయ్య కోసము, ఒరే మీ మామయ్య కూతురు పెళ్లి చేసుకోరా, నీకు వర్ష అవుతుందిరా అని చెప్పడం కాదు. చిన్నప్పటి నుంచే వరుసలు కట్టడం, నీకు బావ అవుతాడే అని ఆయామకి చెప్పడం. ఈ పనికిమాల విషయాలన్నీ మానేసి దేవుని వాక్యం నేర్పించండి. అర్థమవుతుందా? ఓకే, తర్వాత ఏం? తల్లి చెప్పింది. తల్లి అట చెప్పిందట, అతడు గొప్ప యోధుడైన యెహోషువ అవతల ఒడ్డు నిలబడి ఉన్నాడు. అతడు దేవుడిని చూశాడు నాన్న. ప్రజలు ఆ నది దాటునప్పుడు తమను తాము పరిశుద్ధపరచుకొని సిద్ధంగా ఉండాలని దేవుడు అతనికి చెప్పాడు. ఆ జర్నీ మొత్తం స్టోరీ చెప్పింది అమ్మా. మొత్తం చెప్పిందా? ఈ చెప్పడం బట్టి ఈయనకి ఎంత దేవుడు బలం ఇస్తున్నాడో చూడండి. హల్లెలూయా.
తర్వాత తర్వాత అలా చెప్పుకుంటూ 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 నేను ఇప్పుడు కూర్చున్న రాయి దగ్గరకు వచ్చింది. నీకు తెలుసా, నీకు తెలుసా దేవుని శక్తే ఆ ప్రాకారాన్ని కదిలించి ఆ రాయిని అక్కడ పెట్టింది నాన్న. అది కూడా చెప్పిందా? ఈ రాయి ఇలా తడుముకుంటూ కూర్చున్నప్పుడు ఈ రాయి కోసం కూడా ఇది దేవుడి శక్తి చేత పగలపడి కింద పడిపోయింది ఇది అని ఆలోచిస్తున్నాడు. అక్కడ కూడా దేవుని శక్తిని గుర్తు చేసుకుంటున్నాడు. నెక్స్ట్ తర్వాత దేవుని యొక్క మాట ద్వారా ఆ ప్రాకారం బద్దలైంది. దేవుని మాట చేత అది ప్రాకారం బద్దలైంది. ఇప్పుడు నేను కూర్చున్న రాయి దేవుని శక్తికి గోడ నుండి కింద పడింది. అది ప్రజలు కేకలు వేయచ్చు దేవుని స్తుతించినప్పుడు, అవునండి, ఎరుకో గోడ కూలిపోయింది. ఏది గుర్తు చేసుకుంటున్నాడు? తలంపులు ఎవరున్నారు? ఎవరి గురించి ఊహిస్తున్నాడు? ఎవరి గురించి ఆలోచిస్తున్నాడు? చెప్పండారా? ఎంఐ మార్గంలో ఎవరి గురించి ఆలోచిస్తున్నారు? అలాగ ఆలోచించినందుకు ఎవరు వచ్చారు అక్కడికి? అందరు చెప్పండి హల్లెలూయా. మన తలంపులు ఎవరు పరిగెట్టాలా? ఓకే. నెక్స్ట్ తర్వాత ఇక్కడ ఏమంటారు? బూరలు ఊదినప్పుడు ప్రజలు కేకలు వేశారు. కేకలు వేసిన ప్రాకారపు గోడలు కూలిపోయాయి. ఓకే. మరియు దాని గురించి ఆలోచించినప్పుడు ఇప్పుడు నీవు కూడా చెప్తావా? నువ్వు కూడా అలా చెప్తావా? మంచిది, మంచిదే. నేను కూడా అక్కడికి వెళ్ళి ఆ రాళ్లలో ఒక దాని మీద కూర్చోవాలని ఆశిస్తున్నాను. అలాగ ఆలోచించాలని నేను ఆశిస్తున్నాను. తర్వాత ఇక్కడ ఏమంటాడు? నీవు కూర్చుని ఉన్న అదే కుర్చీ దేవుడి మాట. దేవుడి మాట. నువ్వు ఏది స్పర్శించినా దాని గురించి నువ్వు ఆలోచించాలా. నువ్వు కూర్చున్న భూమి దేవుడు పలకబడిన మాట. నువ్వు కూర్చున్న కుర్చీ దేవుడు పలికితే ఆ చెట్టు పుట్టుతుంది. ఆ చెట్టు తయారు చేయబడి కుర్చీ. అది ఎంతమందికి అర్థమవుతుంది? అయితే మేము కర్ర కుర్చీలో కూర్చోట్లేదు, మేము ప్లాస్టిక్ కుర్చీలో కూర్చున్నాము అంట. ఇచ్చాడా? ఆ ప్లాస్టిక్ కూడా ఎక్కడి నుండి వచ్చింది? అది ఎక్కడి నుండి వచ్చింది? పలకబడిన మాట ద్వారా. అర్థమవుతుందా? తెలుగు అర్థమవుతుందా? అయితే ఇంకేమంటాడు చూడండి. నువ్వు నడుచుచున్న భూమి, నువ్వు నడుస్తున్న దేవుని వాక్యమే. దేవుని వాక్యమే. ఈ భూమి మీద ధూళి దేవుని వాక్యమే. దేవుని వాక్యమే. ఆమేన్, ఆమేన్. ఓ మై ఈ భవనం దేవుని వాక్యమే. ఈ బల్ల దేవుని వాక్యమే. దేవుని వాక్యమే. దేవుడే దీన్ని సృజించాడు. అంటే మొత్తం దేవుడే అనే మనసంతా దేవుడే, తలంపులన్నా దేవుడే. ఇప్పుడు ఎవరు రావాలైతే అక్కడికి? అరే యార్, ఉత్తినే వచ్చేలేదా త్రోవలు ఆయన? ఎవరో నా గురించి ఆలోచిస్తున్నారు. తన తలంపుల్లోని, తన హృదయంలోని, తన మనసులోని నేనే ఉన్నా అన్నప్పుడు ఆయనే ప్రత్యక్షం అవ్వాలి. ఇజ్ ఎ రూల్. తర్వాత ఇక్కడ ఏమంటాడు చూద్దాం. ఆయన సొంత మాటే దాన్ని సృజించాడు. దానిని తయారు చేయుటకు మూల పదార్థం కలుగునుగాక అంటే వచ్చాయి అవన్నీ. ఓకే అని ఆయనే పలికినప్పుడు ఆయన తన వాక్యమునందు ఆయన విశ్వాసం ఉంచాడు. ఇంకా తర్వాత ఆ ప్రపంచం ఉనికిలోనికి వచ్చింది. అందుకే ఓ మై ఏ దశలోనైనా దాని మీదే నా ఆత్మ ఆనుకొని అది సత్యమని ఒప్పుకుంటాను. అవునయ్యా ఆయనే కలుగునుగాక అని పలుకుతే ఇవన్నీ వచ్చా. అది కదిలింది. ఎస్ రైట్. కలిగినది. ఓకే. యాలి అనగా ఆయన దేవుడు. ఆమేన్. ఓకే. అప్పుడు ఆయన తన వాక్యములో నిలవబడును. అవును. వాక్యముతో నిలవబడును. అవును. దేవుడు ఏది వాగ్దానం చేస్తాడో దానిని ఆయన నెరవేర్చును. ఎస్ లార్డ్. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. అప్పుడు ఇప్పుడు చూడండి 56వ పేరాలో 56 అందులో అతడు అక్కడ కూర్చున్నప్పుడు దాని గూర్చి ఆలోచిస్తున్నాడు. అర్థమైందా? అప్పుడు 57 మోషే ద్వారా దేవుడు ఆ గొప్ప కార్యాలను చేటుకు చూసిన. ఇప్పుడు ఈ రోజుల్లో ఇదంతా మొత్తం అదంతా చెప్తున్నాడు. అవన్నీ గుర్తు చేసుకోండి. ఇవన్నీ కూడా ఏం చేసే ఇంటికి వెళ్ళి మీరు చదవండి. అవన్నీ కూడా ఆయన మనసులో పరిగెడుతున్నాయి. ఇవన్నీ కూడా మనసులో పరిగెడుతున్నాయి. అర్థమవుతుంది మీ అందరికీ? భర్తమై అక్కడ కూర్చొని ఆలోచిస్తున్నాడు. అక్కడ 62
ఓ ఓ ఈ రాయి ఆ ప్రాకారంలో ఉన్నప్పుడు ప్రజలు కేకలు వేయటం వలన దేవుని శక్తితో అది కింద పడినట్లయితే అది ఎంత అద్భుతమైన కార్యము, అది గొప్ప కార్యము కదా, అది గొప్ప అద్భుత కార్యము. అరే భోజనం లేదయ్యా నీకు, అన్నం లేకపోతే నీ భార్య బిడ్డలు ఎలా పోషించు, ఆ చింత లేదన్నా, అసలు లేదు. తలంపులన్నీ ఆయన చేసిన గొప్ప కార్యాలు, ఆయన చేసిన మహత్కార్యాలు, ఆయన చేసిన పనుల కోసం ఆయన ఆలోచిస్తున్నాడు. తన మైండ్లో ఎవరున్నారు? వాక్యమే. తన మనసులో ఎవరున్నారు? ఏ తలంపులో ఉన్నాడు కూర్చున్నాడు? ఇప్పుడు నువ్వు ఇక్కడ ఏం కూర్చున్నావు అనేది దేవుడికి తెలీదా? ఏ ఉద్దేశంతో నువ్వు ఆలోచిస్తున్నావు ఆయనకి తెలీదా? అక్కడ ఆయన కూర్చొని ఆలోచించిన దాన్ని బట్టే దేవుడు అటుపక్క ఫాలో అయ్యాడు. అర్థమైంది మీ అందరికీ? నెక్స్ట్ తర్వాత ఏమైంది చూడండి. ఒకవేళ యెహోషువ యోర్దానును దాటిన కాలంలో నేను జీవించుంటే నేను యెహోషువ దగ్గరికి పరిగెత్తి వెళ్ళి, యెహోషువా గొప్ప దేవుని యోధుడా, నీవు దైవజనుడు అని నేను ఎరుగుదును. అవును, దేవుడే నిన్ను పిలిచాడు, నీవు గొప్ప వ్యక్తివి. యెహోషువా నా కన్నుల నిమిత్తం ప్రార్థించవా, నా కన్నుల కోసం ప్రార్థన చేయవయ్యా అనేవాడని. అసలు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయావయ్యా నువ్వు? ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? యెహోషువ కాలానికి అక్కడికి వెళ్ళిపోయి దేవుడు చేసిన పనులకి, దేవుడి సేవకుడి మీద ఎలాగ ఆధారపడాలో అలాగ పడదును అనుకొని తలస్తున్నాడు ఈయన. అంటే ఈయన తలంపులు ఎంత పరిశుద్ధమైందో, ఆయన ఊహలు ఎంత పరిశుద్ధమైనదో ఒకసారి ఆలోచన. మన ఊహలు మంచివి కాదు కనుకే, మన తలంపులు మంచివి కాదు కనుకే దేవుడి కార్యాలు మనం చూడలేకపోతున్నాం. ఇది మాత్రం వాస్తవం గుర్తుపెట్టుకోండి. ఆ రోజు ఆ అమ్మాయి మార్గంలో వాళ్ళ మధ్యలో ప్రత్యక్షం అవడానికి కారణం ఏంటో తెలుసా? ప్రవక్త చెప్పాడు ఆ విషయం. దేవుడి కోసం ఆలోచిస్తున్నారు, దేవుడి కోసం మాట్లాడుతున్నారు, దేవుడి కోసం చింతిస్తున్నారు. ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు ఈయన చింతిస్తున్నాడు, ఎవరు రావాలైతే? మాట్లాడాలా? దేవుడే రావాలా? ఈరోజు కూడా నువ్వు దేవుడి కోసం తలంచుకుంటూ ఉంటే దేవుడు నీకు హెల్ప్ చేయడానికి, వాక్యం తెరవడానికి వస్తాడు. గ్యారంటీ. అందుకే ఇక్కడ ఏమంటాడంటే, నేను అయ్యా యెహోషువ, నీవు నా కన్నుల కొరకు ప్రార్థించినట్లయితే నేను మరలా చూస్తానని నాకు తెలుసు అయ్యా. అయ్యో కానీ అద్భుతములు జరుగు దినములు గతించిపోయాయని మా పాత సంఘం చెప్పింది. పాత సంగతులు ఇప్పుడు ఇక అవి జరగవు. దేవుడు ఇక ఎన్నడు స్వస్థపరచడు, ఆయన ఇక అద్భుతములు చేయడు. అవునండి, ఆయన కేవలం దేవుడు అంటున్నాడు. మనము చక్కటి విద్యను అభ్యసించాలి, ప్రజలతో ఎలా మాట్లాడాలో తెలుసుకొని ఆమెను అందంగా చెప్పుచు మంచి సేవకులుగా ఉంటే చాలని దేవుడు కోరుచున్నాడు. అవునండి, చక్కటి మానవ జ్ఞానం కలిగి ఉండాలని వాళ్ళందరూ చెప్పారు. అవును, ఈ దినం కూడా అది అదే విధంగా ఉందా? మారడు కూడా, కొంచెం కూడా మారలేదు. 64 పేర గుడ్డి భర్తమై ఖచ్చితంగా ఈ విధంగా చెప్పి ఉండవచ్చును. ఇలా చెప్పి ఉండొచ్చు. ఓ ఆలోచించు. ఇప్పుడు నేను కూర్చున్న స్థలమునకు 100 గజముల దూరములోనే అతడు నిలవబడ్డాడు. ఎవరో దూసిన ఖడ్గంతో యెహోషువకు అడ్డంగా నిలబడ్డాడు. అయితే ఏమంటాడు ఇక్కడ? నేను ఆ కాలంలో జీవించినట్లయితే నేను సైన్యములకు అధిపతి దగ్గరకు పరిగెత్తుకు వెళ్ళి కాలు మీద పడిపోయి, ఓహో యెహోవా సైన్యములకు అధిపతి నా చూపును పునరుద్ధరించుము అనేవాడిని. ఈయన తలంపులన్నీ ఎలాగ రాశావు బ్రహ్మం? ఇవన్నీ ఎలాగ రాశాడు? ఇన్ని ఆలోచిస్తున్నాను ఇంటి ఎలా తెలిసిపోయింది? అదేనా గ్యాపుల్లో చదవడం అంటే? ఇవన్నీ రాస్తే బైబిల్ పట్టదని రాయిలే. ఎవరో ఒకరు గ్రహించిన వాళ్ళు ఉంటారని దేవుడు ఈ కాలంలో ఇప్పాడు. భర్తమయ్య లోపల ఏముంది? బత్యం లేదు కదా, డబ్బులు ఎవరు వేయట్లేదు కదా, ఇంటికి ఎవరు భార్య బిడ్డలు ఉన్నారు, గుడ్డోడు ఎలా పోషించుకుంటాడు డబ్బుల గురించి? ఆ టైంలో ఎలాగ చింతించాలి చెప్పండి? నిజం చెప్పండి అర్రా. ఒకరు వేస్తే బతికే మనిషి దేని గురించి ఆలోచించాలా? ఈ తోవని ఎవడో వస్తే ఒక 10 రూపాయలు వేస్తే బాగుండు, నిన్నటి నుంచి ఆకలితో ఉన్నాము, ఇంకొక 10 రూపాయలు వేస్తే బాగుండు అని చూస్తారా లేదా? అడుక్కున్నవాడు ప్రతి ఒక్కరి చేతుల కోసమే చూస్తుంటాడు. చేతుల వైపే తెలుసా మీకు? చేతుల వైపు
చూస్తుంటారు. కానీ ఈ భర్తమయ్య యొక్క వెరైటీ మనసు అన్న, గుడ్డి భర్తమయ్య మనసు ఏంటో తెలుసా? మొత్తం దేవుడి కోసమే ఆలోచిస్తున్నాడు. ఆయన తలంపుల్లో దేవుడే, తన ఊహల్లో దేవుడే, తన కార్యంలోనే దేవుడే, అన్నిట్లో దేవుడే. దేవుడు భోజనం లేదని భయం లేదా? మాట్లాడరేటి అక్కడ కిందకి ఇంకేమంటున్నాడంటే, నేను నా కుటుంబ పోషణ కొరకు కష్టించి పనిచేస్తాను, నేను కుటుంబ పోషణ కోసం కష్టపడి పనిచేస్తాను, మరియు సైన్యములకు అధిపతి నా చూపును పునరుద్ధరించేవాడు. అలాగంటే నాకు బాగు చేసేవాడు. అయితే 100 గజాల కంటే తక్కువ దూరంలో ప్రభు నామములో అధిపతి మరలా నిలబడి ఉన్నాడు. ఎలాగొచ్చాడన్న ఇక్కడికి? ఎవరైతే ఆలోచిస్తారో, ఎవరైతే దాని గురించి చింతిస్తుంటారో, ఆయన గురించి తలంపుల్లో కలిగి ఉంటారో, వారికి ప్రత్యక్షమవక మానడు. ఈరోజు అదే దేవుడు అన్నా. నువ్వు దేవుడిని చూడాలంటే ఈ పని చెయ్యి. దేవుడు చూడాలని ఉంటాము, ఆ తలంపులు ఉండవు. 24 గంటల లోక కార్యాల గురించి ఆలోచించుకుంటూ ఉంటాం. ఎలా బతకాలి, ఎలాగలేదు, రేపు ఫైనల్స్ ఎలా కట్టాలి, గ్యాస్ అయిపోయింది, అప్పుడే నిద్ర వచ్చేస్తుంది, తెలిగేసి ఉండమా, మేము వెళ్ళిపోయిన తర్వాత పడుకుని పో మా బేగా. అర్థమవుతుంది మీ అందరికీ? వింటున్నారా? మన తలంపులు అనేడే, మన తలంపులు. ఉదయం లెగ్గానే బండి స్టార్ట్ చేయగానే ఈరోజు ఆ గోడ కట్టాలా, రామా మా చర్చి మీద ఎంత మనసు ఉంటే ఎప్పుడో కట్టేద్దు, 1 సంవత్సరం ముందే. ఆ తలం పిలిచి వస్తే కానీ తలంపు వచ్చేది కాదు. ఇక్కడ కూడా కట్టేసింది ఇప్పటికి. ఆ తలంపులు కట్టలేదు. అదే తలంపులు ఉంటే నాలా యాతన పడే కట్టించేవాళ్ళు. నేను లెగిసినంటేనే చర్చి వైపు చూసి ఎప్పుడు ఇది కట్టబడుతుంది, ఎప్పుడు ఇది ఇందులో కూర్చొని ఆరాధన చేస్తాం అనుకునేవాడిని. దానివైపు చూసి చుట్టూ తిరిగేవాడిని. నాకు గొప్ప బాధ అనిపించేది. ప్రభా నువ్వు సాయం చేయకపోతే ఎలాగనుకొని ఒక్కొక్కసారి ఆ లోపలికి వెళ్ళిపోయి ప్రార్థించి 2 చేతులు ఎత్తి ప్రార్థన చేసేవాడిని. నీ వైపు నుండి రాకపోతే ఇది నేను కట్టలేదు, నాకు తెలుసు అనుకొని ఎన్నోసార్లు అలాగా ప్రార్థన చేసే రోజులు ఉన్నాయి. మనం ఏ తలంపులు ఉంటామో ఆ తలంపులు ప్రత్యక్షం అవుతాయా? నిజం చెప్తున్నాను. ఇప్పుడు ఎవరి గురించి ఆలోచించాడో ఆయనే 100 గజాల ముందే నిలబడ్డాడు. ఆయన తలస్తూ ఉన్నాడు. ఇంకా ఎటు చేస్తున్నాడు? ఆయన తలస్తూ ఉన్నాడు. ఇంకా అతడికి కొంచెము కూడా తెలియదు. ఆయనకి అతడికి కొంచెము కూడా తెలియదు. అసలు తెలియదు. 100 గజాల కంటే తక్కువ దూరంలోనే ప్రభు నామములో అధిపతే మరలా నిలబడి ఉన్నాడు. ఏ అధిపతి అయితే కత్తి దూసి నిలబడ్డాడో యోషువ కాలంలో, ఆయనే వచ్చి నిలబడ్డాడు. ఈయన తలంపులు ఎరిగిన వాడు ఆయన, మన తలంపులు ఎరిగిన వాడు ఆయన. అర్థమవుతుంది మీ అందరికీ? ఒకసారి ఉగ్రవాదులు వెళ్ళి ఒక దగ్గర వెళ్ళి దడ కాల్చారు అమెరికాలో, గుర్తుందా? వాళ్ళు ఏ తలంపులు ఉన్నారు తెలుసా? డెవిల్ కమ్ హిమ్ కిస్ హిమ్ అని పాడుతున్నారు వాళ్ళు. లూసిఫర్ కమ్ హిమ్ కిస్ హిమ్, ముద్దు పెట్టాలట. దయ్యం వచ్చి వాళ్ళకి ముద్దు పెట్టాలట. వచ్చారు లోపల 4 బడబడ ముద్దు పెట్టేశారు. దడ ముద్దు పెట్టేశారనమాట. రాలిపోయారు అందరూ. ఎవరికి పిలిచారు వాళ్ళు? వాళ్ళ మనసులో ఎవరున్నారు? మాటల్లోని పాటల్లోని అంతా అంతే. అర్థమైంది మీ అందరికీ? దడ వేస్తారు. అతను అయ్యో భయ్యా అని పారిపోతున్నారు అనమాట. అర్థమైంది మీ అందరికీ? బైబిల్ చెప్తుంది. నిజం చెప్తున్నాడు. సముద్రం మీద సాక్ష్యం అని వర్తమానం చదవండి. వాళ్ళు సముద్రం మీద ఓడ మీద వెళ్తుంటే శిష్యులు అందరూ ఎవరి గురించి మాట్లాడుతున్నారు? మనం కనుగొన్నది మామూలుడు కాదు రే, మెస్సయ్య. ఏటో అద్భుతం, ఆ హృదయ రహస్యాలు చెప్పేస్తున్నాడు. ఇది దేవుడు కాకపోతే మరి ఏట్రా అని ఎవరి గురించి చర్చించుకుంటున్నారు వాళ్ళు. మా ఈదులో ఉండే వాళ్ళు ఆడపిల్లలు ఏం చేశారో తెలుసా? సినిమాకి వెళ్తే ఆ స్టోరీ ఎలకపోయిన వాళ్ళు ఉంటారు కదా ఇంట్లో, అట్నుండి వచ్చి కూర్చొని అగ్గి మంట పెట్టి కూర్చొని కాటసేపు ఫైటింగే కుందకు కూడా మరిపింగే తెలియ. నా చిన్నప్పుడు నేను చూసేవాడిని సినిమా. వీళ్ళు మిగతా వాళ్ళు రేపు వెళ్ళిపోతానే,
రేపు ఎలాగెళ్ళిపోయారు తెలుసా? ఆ అమ్మిన బుట్టలో బడ్డీ కింద పెట్టేసి సినిమాకి వెళ్ళి వచ్చి ఇది అమ్మేసోళ్ళు బేబేగా గబ 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 వాళ్ళ తలంపలతేటి సినిమా 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 ప్రత్యక్షం అయిపోయింది వాళ్ళకి. అటు నుండి వచ్చి సినిమాల స్టోరీలు వాళ్ళలో నాలే చెప్పుకున్నారు అనమాట. వెళ్ళకపోయిన వాళ్ళు అని నోరు సాపేసేవాళ్ళు అనమాట. నేను బాగా వినేవాడిని, ఏటీలు ఎంత ఇంట్రెస్ట్, దేవుడి గురించి అలా మాట్లాడుకుని ఉండుంటే ఇది బాగుపడేది, కరువు ఉండేది కాదు. దేవుడు వారికి పోషించుకోవడానికి దేవుడు మార్గం తెరిచేవాడు. వాళ్ళు మాట్లాడిందంటే ఉదయం నుండి సాయంత్రం వరకు సినిమాలే. అర్థమవుతుందా? అందుకే ఎవరి గురించి మాట్లాడకండి, ఎవరి గురించి సంభాషించుకునే టైం లేదు మనకి. ఎవరి గురించి మాట్లాడుకో వదిలేయండి, దేవుడి కోసం మాట్లాడండి, వాక్యము కోసం మాట్లాడండి. ఇప్పుడు ఏం జరిగింది? గుడ్డి భర్తమై దగ్గర ఆయన ఆగిపోలే, ఆయన ఆ మార్గములోనే ప్రయాణిస్తున్నాడు, ఆ మార్గంలో ప్రయాణం చేస్తున్నాడు. ఇప్పుడు నేను దాని గురించి ఆలోచిస్తున్నాను. ఇప్పుడు ఈయన ఆలోచిస్తున్నాడంటే ఏమని? మంచముల మీదలో కుర్చీలలో ఉన్న ఈ ప్రజలు గుండె జబ్బులతో ఉన్నవారు, గుండె జబ్బులతో ఉన్నోళ్ళు, మరి నీ అనారోగ్యం ఏదైనా సరే, ఒకవేళ అది క్యాన్సరా అదైనా సరే, అదే సైన్యములకు అధిపతి ఈ రాత్రి పరిశుద్ధాత్మ రూపంలో ఎక్కడున్నాడు? హల్లెలూయా! ఎవరున్నారు ఇప్పుడు మన మధ్యలోకి? ఎవరు వస్తారు? ఆయన. ఈ వాక్యం అందుకే బోధించబడుతుంది, మన తలంపులు మార్చాలని, మన ఊహలు మార్చాలని. దేవుడు కోరిక, ఆయన గురించి తలస్తే ఆయన ప్రత్యక్షం అవుతాడు, ఆయన గురించి జ్ఞాపకం చేసుకుంటే ఆయన ప్రత్యక్షం అవుతాడు, ఆయన గురిని తలంచుకుంటే ఆయన ప్రత్యక్షం అవుతాడు. అర్థమవుతుందా? ఒకవేళ నీవు నీ కన్నులు తెరిచి చూసినట్లయితే, నీ కళ్ళు తెరిచి నీ గ్రహింపు తెరవబడినట్లయితే, ఆయన మన మధ్య నీ చేతిలోనే పుస్తక రూపంలో ఉన్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఎక్కడున్నాడన్నా? ఎప్పుడు ఏ విధంగా? తలంపు, మన ఊహలు అందుకే వాళ్ళిద్దరికి ప్రత్యక్షమయ్యాడు. నేను ఇప్పుడు చెప్పబోయేది, ఈ దినము ఈ లేఖనము నెరవేరింది అనే వర్తమానంలో, ఆ తర్వాత ఏటది ఎంఐ మార్గము అనే వర్తమానంలో ఇవన్నీ కూడా చెప్పాడు ప్రవక్త. వాళ్ళు ఎందుకు దేవుడు వాళ్ళకి ప్రత్యక్షమయ్యాడంటే, వాళ్ళు మాట్లాడింది ఆయన గురించి మాట్లాడుతున్నారు, వాళ్ళు తలంచింది ఆయన గురించి తలస్తున్నారు. ఈరోజు మన తలంపులని మారాలని ప్రార్థన చేయండి. నువ్వు ఇంటికి వెళ్ళినా, కూర్చున్నా, లేచినా ఎవరి గురించి ఆలోచించాలి? ఆయన గురించి. అందుకే ద్వితీయోపదేశ కాండంలో 6వ అధ్యాయంలో ఆయన అందుకే రాశాడు, మీరు నడిచినా, కూర్చున్నా, పడుకున్నా ఆయన వాక్యమును రాయండి, ఆ వాక్యమును మాట్లాడండి. మీ పిల్లలకి దాని గురించే మాట్లాడి చెప్పండి. ఇప్పుడు ఆ పిల్లలకి నేర్పించినందుకు ఇప్పుడు ఏం జరిగింది? ఆ భర్తమైకి 2 కళ్ళు వచ్చేసాయి, స్వస్థత ఇచ్చేసాడు. అందరు చెప్పండారా? స్వస్థత దొరికిపోయిందే. ఎవరో ఇప్పుడు ఆయనే నిలబడి తీసుకురండి ఆయనకి అన్నాడు. చక్కగా కళ్ళు వచ్చేసాయి. బత్తిం గురించి ఆలోచించలేదేటన్యా? ఏ బత్తిం కోసమైతే అడుక్కునేవాడు అక్కడ కూర్చొని, దాని గురించి చింతే లేదు. ఇవన్నీ మామూలుగా వచ్చేవి. ఎలాగ పోషించబడతామని దేవుడికి తెలుసు, మనకి ఏది ఇవ్వాలో ఆయనకి బాగా తెలుసు. దాని గురించి మనం చింతించిన అవసరం లేదరా. అర్థమైంది మీ అందరికీ? మా నాన్నకి మేము 5, మా కుటుంబంలో మేము 5 పిల్లలమే. కూలి పని చేసాడు. మా నాన్న పెంచడం మానేశాడా? చెప్పండి. బతికాం కదా, పెద్దోళ్ళు అయ్యాము కదా, ఎలాగోలాగా పెంచారు కదా. ఉద్యోగం లేదని చింతించలేదే, ఎలాగోలా బ్రతికమయ్యా. పుట్టాము, బ్రతికాము, పెంచారు. దేవుడు చూసుకుంటారు దాని సంగతి. దాని గురించి చింతించొద్దు. ఆలోచించవలసింది దేవుని రాజ్యం కోసం. మీ చింత ఎటుపక్క దేవుడి మీద పెట్టండి. మన ఆలోచనలన్నీ. ఇప్పుడు భర్తమై ఏం ఆలోచిస్తున్నాడు చెప్పి అర్థమైంది మీ అందరికీ? కూర్చొని ఏం ఆలోచిస్తున్నాడు? ఎలాగా ఏం ఆలోచిస్తున్నాడు అనేది ముఖ్యం. ఇప్పుడు దేవుడి కోసం ఆలోచిస్తున్నాడు. సంగమా, ఈ రోజు మీ యొక్క క్యాలెండర్లు మార్చేయండి, మీ ప్రణాళికలు మార్చేయండి. దేవుడి గురించి ఆలోచించడం ప్రారంభించండి. ఒక వాక్యం చదవండి, దాని గురించి ఆలోచిస్తూ ఉండండి. నిజంగా ఆ మాట అందుకన్నాడా? దేవా, ఎందుకు ఆ మాట అన్నావు?
అని నువ్వు దాని గురించి ఆలోచించు, అది ఇప్పుతుంటాడు నీకు తెరుస్తుంటాడు ఆయన. ఇంకా కిందకి ఏం జరిగింది తెలుసా భర్తమాయికి? ఒకవేళ నీవు కూడా నీ కన్నులు తెరిచి చూసినట్లయితే ఆయన గురించి సంభాషించినట్లయితే, ఆయన గురించి ఆలోచించుకుంటూ ఉండగా ఆయన మన మధ్యనున్నాడని మీరు కూడా గ్రహించగలరు. హల్లెలూయా. తర్వాత 65 ఏమన్నాడు? గమనించండి. మొదటిగా ఏం జరిగిందో మీకు తెలుసా? ఏం జరిగిందో తెలుసా? అతడు ఒక గందరగోళమును విన్నాడు. ఒక సౌండ్, జనాలందరూ ఓ ఓ అని అనడం సౌండ్ విన్నాడు. తర్వాత మీకు తెలుసా అక్కడ ఒక వింత ఉన్నది. ఎక్కడ యేసుని మీరు చూస్తారో మీకు అక్కడ ఎల్లప్పుడూ గొప్ప శబ్దమును మీరు వింటారు. హల్లెలూయా. ఈరోజు డినామినేషన్లు ఎందుకు పాలనుకుంటారు? దేవుడు లేడు అక్కడ. యేసు ఉన్న దగ్గర అక్కడ గోళ ఉంటుంది, గ్యారంటీ. వాళ్ళు ఎన్నుకున్న నాయకుడు తాళేడు చేస్తుంటారు, విజిలేస్తుంటారు, చప్పట్లు కొడుతుంటారు, బాంబులు పేలుతుంటారు. వాళ్ళు ఎన్నుకున్న నాయకుడు. మనం ఎన్నుకున్న నాయకుడు మన దగ్గరికి వస్తుంటే చెప్పండి. హల్లెలూయా. ఏం జరిగింది తెలుసా? విన్నాడు. ఏట గోళ అని అడిగాడు. ఏం ఆలోచిస్తున్నాడు ఈయన? అది మాత్రం మర్చిపోకండి. ఏం ఊహిస్తున్నాడు ఈయన? దేవుని కార్యాల కోసం, దేవుడు చేసిన మేలుల కోసం. ఓకే. తర్వాత ఇప్పుడు ఏం జరిగింది? గోల అన్నాడు. అది అలా ఎందుకు జరుగుతుందో నాకు తెలియదు, మరియు అది ఎన్నడూ మారలేదు. ఓకే. ఇప్పటికీ ఆయన ఉన్న చోటును మీరు గొప్ప శబ్దం వింటారు. ఇంకా తర్వాత ఒకసారి వారిని మౌనముగా ఉంచుటకు వారు ప్రయత్నించారు. అవును. ఆయన చెప్పాడు, రాళ్ళు కేకేస్తాయి. ఒకవేళ వారు నెమ్మదిగా ఉంటారు, రాళ్ళు కేకలు వేస్తాయి. ఆ కేకల గురించి ఏదో ఉన్నది. అవునండి. అతడు ఆ చప్పుడు సమీపించడం విన్నాడు. అవునండి. వారిలో కొందరు హోసన్నా హోసన్నా, ప్రభు నామములో వచ్చువానికి స్తోత్రాలు అవును అని పాటలు పాడుచున్నారు. అవును. మిగిలిన వారు ఎగతాళి చేస్తున్నారు. ఓకే. హేళన చేస్తున్నారు. ఆ గవిని ద్వారా వారు వచ్చుచూ ఉన్నారు. అతడికి 30 సంవత్సరాలలో ఉన్న యువకుడు వస్తున్నాడు. అక్కడికి 30 సంవత్సరాలలో ఉన్న ఒక యువకుడు వస్తున్నాడు. అక్కడికి యెరూషలేము వైపునకు ఆయన నడుస్తున్నాడు. అవునండి. ఈ లోకము యొక్క పాప భారములు ఆయన మీద మోపబడినవి. అవునండి. అతడు యెహోవా సైన్యములకు అధిపతి. అవును. అతడే యెహోషువతో ఉన్నవాడు, అరణ్యములో మోషేతో ఉన్నవాడు. చెప్పండి, ఇప్పుడు ఏ టైంలో వెళ్తున్నాడు? 70 పేరలు అంటున్నాడు. ఎందుకు వెళ్తున్నాడు అక్కడికి ఎందుకు వెళ్తున్నాడు? చూడండి ఎందుకు వెళ్తున్నాడు. కానీ మీరు అది ఏమిటో తెలుసా? ఆయన వాటిని మాత్రం లక్ష్య పెట్టలేదు. అసలు బలి అర్పణగా అర్పించబడుటకే ఆయన యెరూషలేములోనికి ప్రయాణం అవుతున్నాడు. ఏ నెల అది? ఏప్రిల్ నెల. ఈయన కూర్చొని ఏం ఆలోచిస్తున్నాడు అక్కడ? ఏప్రిల్ నెలలో జరిగింది దానికోసం. ఆ రోజు ఏప్రిల్ నెల యార్దాన్ అది పొంగి పొరులుతుంది. అది ప్రవక్త చెప్పిన వర్తమానం ప్రకారం చెప్తున్నాను. ఓకేనా? తర్వాత ఈ శిలువ వేయబడుటకు ఆయన యెరూషలేముకు వెళ్ళుచున్నాడు. ఎవరైతే ఆయనను ఎగతాళి చేయుచున్నారో అవునండి వారి నిమిత్తమే ఆయన శిలువ వేయబడుటకు వెళ్ళుచున్నాడు. అయితే వారు ఆయన మీద గుడ్లను మరియు కుళ్ళిన పండ్లను విసురుచు ఆయన ఎగతాళి చేస్తున్నారు. ఓకే. భర్తమై కొంచెం ఆయన పట్టణం నుండి వెళ్ళగొట్టుచున్నారు. కానీ ఆయన దాన్ని ఏ మాత్రం లక్ష్య పెట్టలేదు. ఆయన తన ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నాడు. ఎందుకన్నా ఎంత కష్టంలో వెళ్తున్నావు? అలాగెళ్ళి కోడిగుడ్లు ఇసురుతున్నారు, టమాటి పళ్ళతో కొడుతున్నారు. అటుపక్క ఎందుకు వెళ్తున్నావు? అవతలోడు తలేస్తున్నాడు ఆయన గురుండి. ఇంకొక మార్గం తప్పించుకొని వెళ్ళిపోవచ్చు ఆయన. ఈ మార్గంలో ఎందుకు వెళ్తున్నాడు? ఆయన ఒకడేమో తన గురించి ఆలోచిస్తున్నాడు, తలస్తున్నాడు. తర్వాత ఇక్కడ ఏమని? భర్తమయ్యి కొంచెం గాభరా పడ్డాడు. ఏమని? అది ఏంటి గోల? ఏమైంది? ఈ శబ్దం ఏంటి అని అడిగాడు. ఓకే. వాళ్ళలో ఎవరో వారికి అడ్డు తొలగు అని అన్నారు. తోస్తాడు ఆయనకి. ఆ రాయిరికి మధ్యలో పడిపోయాడు. చూడండి అక్కడ ఏం రాయబడిందో. మరొకరు ఏదో అన్నారు. మరియు చివరికి బహుశా ఎవరో ప్రశస్తమైన స్త్రీ అని భావిస్తున్నాను. అది బలంగా ఏం చెప్పారు తెలుసా? మార్తా మరియలు వాళ్ళు కూడా ఆయనతో వెనకాల వెళ్తున్నప్పుడు ఆ మార్తా మరియలు కూడా ప్రశస్త సహోదరి, బ్రదర్ ఏమైపోయింది సహోదరుడా అని చెయ్యి పెట్టి ఆ పడిపోయినోడికి లేపారు. దెబ్బలు తగిలాయా అని అడిగారు. తుడిశారు. ఎప్పుడు క్రైస్తవులు ఒకరికొకరు ప్రేమించుకుంటారు అని రాయబడింది. అది కూడా చెప్పాడు. అది కూడా చెప్పేశాడు.
అప్పుడు ఏం జరిగింది తెలుసా? ఆ వృద్ధుణ్ణి రాతి మీద నుండి తోసేశారు. అయ్యా ఏమైనా దెబ్బ తగిలిందా అని ఆ స్త్రీ అడిగింది. ఎంత లేదమ్మా, నాకేం దెబ్బ తగలలేదు, కానీ నాకు అర్థం కావడం లేదు ఈ శబ్దం అంతా ఏంటి, గోలంతా ఏంటి. ఆమె చెప్పింది గలిలయలోని ప్రవక్త నజరేయుడైన యేసు ఈ మార్గమునే వెళ్తున్నాడు. ఈయనకి అర్థమైపోయింది, ప్రభువా నా మనసులో ఉన్నదంతా మరలా నువ్వు అందుకు వస్తున్నావు ఇటు పక్కన అర్థమైపోయింది ఆయనకి. చాలా మంచిదమ్మా, చాలా మంచిదమ్మా. ఆమె ఖచ్చితంగా యేసుక్రీస్తు శిష్యురాలై ఉన్నది. శిష్యురాలై ఉన్నది. తర్వాత కనుక యేసును వెంబడించువారు అవునండి ఎల్లప్పుడూ ఇతరుల విషయంలో దయ కలిగే ఉంటారు. ఓకే ఓకే. తర్వాత ఎవరైనా ఇతరులకు సహాయం చేయుటకు ప్రయత్నిస్తారు. అవును. యేసును వెంబడించు వారందరూ అదే విధంగా ప్రవర్తిస్తారు. అవునండి. ఎవరైనా ముసలివారు రోడ్డు దాటేటకు ఇబ్బంది పడుచున్నట్లయితే దాటిస్తారు. యేసు శిష్యుడు అదే రీతిగా నిలబడ్డు గాని వెళ్ళి వారికి సహాయం చేస్తారు. ఇప్పుడు ఈయనకి పడిపోయినోడికి ఏం చేశారు? వీళ్ళు సహాయం చేశారు. దేవుడు దేవుడే నాన్న, దేవుడు దేవుడే. ఎన్ని ప్లాన్లు దేవుడి దగ్గర ఉన్నాయి. నీకు నిలబెట్టడానికి ఇంకొకరి సోదరుడికి పంపిస్తాడయ్యా. కానీ ఆ తలంపుల్లో నువ్వు బ్రతుకుతే, ఆ ఆలోచనలో నువ్వు బ్రతుకుతే నీకు 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 నిలబెట్టడానికి ఎన్నో ప్లాన్లు ఉన్నాయి దేవుడి దగ్గర. ఆమె నిలబెట్టింది, ఈయన వెళ్ళి కళ్ళు ఇచ్చాడు. చెప్పండి రా. ఆమె నిలబెట్టింది, ఈయన వెళ్ళి కళ్ళు ఇచ్చాడు. జరిగిందా లేదా? ఎందుకు వచ్చాడన్నా అక్కడికి? ఇప్పుడు అర్థమైందా? ఎరుకో మార్గం నుండే ఎందుకు వెళ్ళాడు తెలుసా? ఆయన తన తలంపుల్లో ఉన్నాడు. అది లాగుతుందన్నమాట. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వీళ్ళిద్దరు ఎంఐ మార్గంలో ఎవరి ఏ తలంపుల్లో ఉన్నారు చెప్పండి? యేసుని గురించి మాట్లాడుతున్నారు, ఆయన గురిండే ఆలోచిస్తున్నారు. వాళ్ళ మధ్యలో ప్రత్యక్షమయ్యాడా లేదా? ఇప్పుడు భర్తమై ఆయన గురిండే ఆలోచిస్తున్నాడు, ఆయన గురిండే తలస్తున్నాడు, ఆయన చేసిన గొప్ప కార్యాల గురిండే ఆలోచిస్తున్నాడు. అక్కడికి వచ్చాడా లేదా? ఇప్పుడు ఈరోజు మనం కూడా అలాగే చేస్తే సూత్రం అర్థమైంది అనుకుంటాను అందరికీ. అందుకే మంచిగా మాట్లాడండి, మంచిగా ఆలోచించండి. ఈ వర్తమానం ఇంటికి వెళ్ళి చదువుతారా? ఎల్లవేళలా నువ్వు మంచిగా ఆలోచించు, ఎల్లవేళలుగా మంచి మాటలే మాట్లాడు. మంచి మాటలు, మంచి తలంపు యేసుప్రభుదే. ఆయన వాక్యమే మంచివి. ఇంకేం మంచి ఉంది? ఇంకేది సత్యం ఉంది? ఆయన వాక్యమే. అర్థమవుతుందా? అందుకే ఈరోజు సంఘం ఏం నిర్ణయం తీసుకోవాలి? ఇంటికి వెళ్ళి హోంవర్క్ చేస్తారా? ఈ వర్తమానం చదువుతారా? రాత్రికి చదవండి. ఎన్ని విషయాలు మీకు తెలుస్తాడో చూడండి. ఇంటికి వెళ్ళి చదవండి. ఎన్ని విషయాలు నువ్వు నేర్చుకుంటావో చూడు దాంట్లో. అర్థమవుతుంది మీ అందరికీ? ఈరోజు మన తలంపులు మార్చుకోవాలని దేవుడు కోరుతున్నాడు. మన ఊహలు మార్చుకోవాలని దేవుడు కోరుతున్నాడు. మార్చుకుందామా? లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, ఈరోజు నీ సన్నిధికి రావటము ఒక మేలు అయ్యిందయ్యా. ఇంకొకటి నేర్చుకున్నానయ్యా. లోకపరమైన వాటి కోసం ఆలోచించడము కాదు కానీ అయ్యా, ఏ తలంపుల్లో ఉంటే మేలో, ఏ విధంగా మేము ఊహిస్తే మేలో మాకు నువ్వు చెప్పావయ్యా. మా హృదయాలు మార్చువాడా, గొప్ప దేవా, నీకు స్తోత్రము నాయనా. అలాగ ఆలోచించకపోవడమే సమస్యలు ప్రభువా. ఆ విధంగా అలాగ ఉండకపోవడమే మాకు సమస్య ప్రభువా. లోకము గురుండి, లోక చింతలు, లోకగాలు, బ్రతుకు తెరువులు, వీటి కోసం ఎక్కువ ఆలోచిస్తుంటామే కానీ నువ్వు చేసిన మేలుల కోసం కానీ. కుర్చీకి చూసినప్పుడు నీ గురించి ఆలోచన రాదయ్యా. భూమికి చూసినప్పుడు నీ గురించి ఆలోచన రాదయ్యా. ధూళికి చూసినప్పుడు నీ గురించి ఆలోచన రాదు. కానీ గుడ్డు భర్తమై ఏ విధంగా ఆలోచించాడో, వారి మధ్యలోకి ఎవరు ప్రత్యక్షమయ్యారో మేము చూసామయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. సంగమా, మార్చుకో. నీ ఊహలు మార్చుకో, నీ తలంపులు మార్చుకో, నీ హృదయం మార్చుకో. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా నీకే స్తోత్రము నాయన. గొప్ప దేవా నీకే స్తోత్రము ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
ప్రభా మా మాటలు నీ గురించి మాట్లాడకపోవడమే తప్పు ప్రభువా. ఇతరుల గురించి మాట్లాడడం మా తప్పు నాయనా. ఓ ప్రభా నీకే స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్ లార్డ్, హల్లెలూయా. నీ వాక్యం ఎంత మధురమైందయ్యా. నీ వాక్యం మాకు త్రోవ చూపిస్తుందయ్యా. మేము బాగుపడడానికి త్రోవలు చూపిస్తున్నాయ్యా. మా పాదములకు దీపం అయిపోయిందయ్యా. దేవానికి స్తోత్రము నాయన. ప్రభువానికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ కలిగిన తండ్రి, ఈరోజు నువ్వు మాట్లాడిన మాటలు కొద్ది మాటలైనా సరే మాకు ఎంతో విలువైన మాటలు అయ్యావి. మా జీవితాలు బాగోలేవు కాబట్టి ఈ మాటలు నువ్వు వాడావు. మా తలంపులు మంచివి కాదు కాబట్టే ఈ వర్తమానం మాకు నువ్వు ఇచ్చి ఉన్నావు. మా హృదయాలు మంచివి కాదు కాబట్టే ఈ వాక్యం మాకు నువ్వు చూపించావు. దేవా, నువ్వే మా గొప్ప దేవుడివయ్యా. అయ్యా, నీ తలంపుల్లో మాకు బ్రతకడానికి, కూర్చున్నా, నడిచినా, పడుకున్నా నీ గురిండే ఆలోచించటానికి మాకు సహాయము దయచేయి ప్రభువా. నీ కృపచేత మాకు నడిపించిన ఆయన. అయ్యా, ఈ లోకంలో ఇంకేది మంచిది లేదు ప్రభువా. సమస్తము చెడిపోయినవే, వాక్యం మాత్రమే పవిత్రమైనది ప్రభువా. ఆ వాక్యంతో మాకు మీరు పోషించండి. ఎక్కడున్నా నీ గురించి ఆలోచించే కృపను దయచేయండి. నీవు ఆ ప్రత్యక్షత ద్వారా మీకు మిమ్మల్ని చూసి మా హృదయాల ద్వారా, మా హృదయపు కన్ను ద్వారా మీకు చూడడానికి కృప దయచేయండి నాయన. ఏదో చెప్పుకునే క్రైస్తవులుగా కాకుండా, మీద మీద క్రైస్తవులు కాకుండా, నీ వాక్యములో నాటబడే క్రైస్తవులుగా నీ వాక్యం చెప్పిన రీతిలో మేము చేయుటకు మా అందరికీ శక్తియు బలమును దయచేయండి. ఇక్కడున్న వారు ఎవరు కూడా నశించిపోవడం మాకు ఇష్టం లేదయ్యా. నువ్వే నడిపించమని, వారి తలంపులు మీరే మార్చమని, వాళ్ళ హృదయాలు మీరే మార్చమని మీ చేతుల్లో సమర్పించుకుంటూ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మనమందరము మరొక్కసారి పరలోక ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకములో నెరవేరినట్లు భూమి అందును నెరవేరును గాక. మా అనుదైన ఆహారం మాకు మీరు దయచేయండి. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మమ్మల్ని మీరు క్షమించండి. మాకు శోధనలోకి తేక దుష్టుని తప్పించండి. ఎలానగా రాజ్యము, అధికారము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, ఆయన సన్నిధి నిత్యము మనకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మీ అందరికీ దీవించును గాక. ఆమేన్.